लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षि पद्मकेसरिवर्णनि नित्यं पद्मालयं देवी सा मां पात्। सरस्वती भगवती भारती पूर्णेन्दुबिम्बानना शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी द्वयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी गौरी नारायणि नमोस्तुते। ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 వసంత నవరాత్రోత్సవాల సందర్భంగా శరన్నవరాత్రుల సందర్భంగా ఏ ఋతువును బట్టి ఆ నవరాత్రులని పేరు పెట్టారు. అవి వసంత ఋతువులో వస్తాయి కాబట్టి ఉగాది నుండి చేసేవి వసంత నవరాత్రులని, శరద్ ఋతువులో మొదట్లో వస్తే నవరాత్రులు కాబట్టి వీటిను శరన్నవరాత్రులు. శరత్ అంటే చంద్రుని యొక్క వెలుతురు ఈ నెలలో భూమికి చాలా దగ్గరగా ఉంటుంది, అందుకని వెన్నెల చాలా హాయిగా ఉంటుందట. వాతావరణంలో మార్పులను బట్టి మనకు కొన్ని ఆచారాలు పద్ధతులు ఏర్పడ్డాయి. అవేంటంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ 4 నెలల్లో వర్షాలు, దుమ్ము, ధూళి ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని పైనుంచి ఆయన విష్ణుమూర్తి శయనేకాదశి రోజు నిద్రపోయిన తర్వాత మళ్ళీ 4 నెలల కానీ ఆయన లేవాడు. ఈ 4 నెలలు ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు మనం భగవత్ సంకీర్తన చేస్తూ ఉంటే మనకు అసురుల బాధ ఉండదని, వ్యాధులు, ఆది వ్యాధులు అలాంటివి మన జోలికి రావని మనం పెద్దల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ 4 నెలలు ఇలాంటి ఉత్సవాలు, భగవత్ సంకీర్తన, అందులో కలియుగే ధ్యానం అంటే కలియుగంలో మనకు ఏర్పరచబడినటువంటి క్రతువు ఏది అంటే మనం యజ్ఞయాగాలు అవన్నీ ఏమీ చేసే పరిస్థితి లేదు, అవసరం లేదు. కేవలం భగవంతుని ధ్యానం చేస్తూ భగవత్ చింతనలోనే ఉంటే మన కష్టాలు, దరిద్రాలు అన్నీ దూరం అవుతాయని పెద్దల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ శరన్నవరాత్రులలో మామూలుగా అందరూ అమ్మవారిని పూజిస్తాము. ఈరోజు 2వ రోజు. నిన్న అమ్మవారు ఫస్ట్ పుడుతుంది బాలగా, ఈరోజేమో ఆమె గాయత్రి అంటే మన విద్యలకు, అన్ని విద్యలకు అధిదేవత. ప్రతి మనిషి ఏదో ఒక విద్యను నేర్చుకోవాలి, వృత్తిగా చేసుకోవాలి. అందుకే మామూలుగా భగవద్గీతలో కూడా చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే వర్ణాలు ఏర్పడ్డాయి కులవృత్తుల గురించి. ఏ వృత్తి చేసుకోవాలన్నా విజ్ఞానం అనేది అవసరం. మనం ఏ పని చేయాలన్నా మనకు విద్య ఉండాలి. అన్ని విద్యలకు మాత ఎవరు అంటే గాయత్రీదేవి. ఈ బ్రహ్మాండం మొదట చీకటి అంటే ఒక యుగం అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ యుగం మొదలయ్యేటప్పుడు అంత మొత్తం చీకటి అయిపోతుంది అనమాట. అన్ని సముద్రాలు అన్నీ ఉప్పొంగి అసలు ఏమాత్రము వెలుగు రేఖలు ఉండవు. అలాంటి చీకట్లో ఉన్నప్పుడు మొట్టమొదట ఓం అనే శబ్దంతో మనకు సృష్టి ప్రారంభం అవుతుంది. ఆ ఓంకార మంత్రమే గాయత్రి మాత. అందుకని ఓంతో మొట్టమొదటి శబ్దం ఓం. ఆ శబ్దం తర్వాత వెలుగు వస్తుంది, వెలుగు తర్వాత శబ్దం రాదు, ముందు శబ్దం వస్తుంది. అందుకని చెప్పి ఆమె వెలుగు రావడానికి ముందు శబ్దం వచ్చింది. ఆ శబ్దమే ఓంకారనాదం. ఆ ఓంకారానికి స్వరూపం ఎవరు అంటే గాయత్రి. సకల విద్యలకు మనం ఏ వృత్తి చేసుకోవాలన్నా ఆ వృత్తికి సంబంధించిన విజ్ఞానము ప్రతి మనిషికి అవసరం. అయితే కొంతమందికి నిర్దేశించిన విధంగా భగవంతుడు ఈ గాయత్రి మంత్రాన్ని, అది 24 అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రంలో. ఓం భూర్భువః స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రచోదనము అంటే మనలో వచ్చేటువంటి కదలికలు అన్నమాట, మూమెంట్స్. మనకు ఏ పని చేయాలన్నా కదలిక ఉంటేనే కదా ఫస్ట్ చేసేది. చైతన్యము, కదలిక. ఈ చైతన్యం అనేది దేని ద్వారా వస్తుంది మానవుడికి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించేది కూడా గాయత్రీదేవి. అందుకే ఆమె గాయత్రీదేవి హంసతో పోల్చారు గాయత్రిని. ఎందుకంటే ఆమె మన హృదయంలో ఉండి మన గుండె యొక్క కదలికలను నియంత్రించేది ఎవరు అంటే గాయత్రి మాత. ఆ గాయత్రి మంత్రం కనుక చదివే వాళ్ళకి సాధారణంగా గుండె జబ్బులు కానీ, ఏమంటారు బ్లడ్ ప్రెషర్ లాంటి అంటే రక్తపోటు లాంటి వ్యాధులు కూడా దూరం అవుతాయట.
ఎందుకంటే ఆ మంత్రంలో అన్ని బీజాక్షరాలే. ఆ బీజాక్షరాలను చదవడం వలన అవి మన బొడ్డు దగ్గర నుంచి మామూలు పెదవులతో నాలుకతో కాకుండా బొడ్డు దగ్గర నుంచి ఆ శబ్దం ఓంకారనాదం బయటకు వచ్చింది అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాస ఒక క్రమబద్ధంలో ఉంటుంది. సైంటిఫిక్గా కూడా అంటే శాస్త్రపరంగా కూడా డాక్టర్లు కూడా ఏం చెప్తారు, శ్వాసను తీసుకొని నిలిపి మళ్ళీ వదలండి, మీకు అది ప్రాణాయామం చాలా మంచిది. అంటే ఈ ప్రాణాయామం అనేది గాయత్రి మాత అధిష్టాన దేవత వీటకు. అందులో దీనికి ఏంటి అంటే కొంతమందికి కొన్ని పనులు, ఇప్పుడు మామూలు మన ప్రభుత్వ పాలనలో అయినా ఒక్కొక్క శాఖ ఉంటుంది. ఆ శాఖ కొంతమంది నియమింపబడతారు, ఆ శాఖలను వాళ్ళు చూసుకుంటారు. అట్లనే ఈ గాయత్రి మంత్రం ఎప్పుడో బ్రాహ్మణ అధీనంలో ఉంటుందట. భగవంతుడేమో మంత్రాధీనం అయితే మంత్రం ఎవరి అధీనంలో ఉంది, బ్రాహ్మణుని అధీనంలో ఉంది. బ్రాహ్మడు ఎప్పుడవుతాడు, కులంలో బ్రాహ్మణ ఇంట్లో పుట్టినంత మాత్రాన బ్రాహ్మడు కాడు. ఎందుకు అంటే బ్రాహ్మణునికి కొన్ని ప్రత్యేక లక్షణాలు చెప్పబడ్డాయి వేదంలోనే. మామూలుగా ఇప్పుడు ఇది మనం ఈ రోజుది కాదు, ఈ యుగానికి కాదు, ఇప్పటికి ఎన్నో మన్వంతరాలు అయిపోయినాయి, ఎన్నో యుగాలు అయిపోయినాయి. ఏ యుగంలో అయినా కూడా బ్రాహ్మణులు అంటే వృత్తులు అనేవి ఉన్నాయి, కులాలు ఉన్నాయి. ఈ మంత్రాన్ని అధీనంలో ఉంచుకోవాలి అంటే కొంత సాధన అవసరం. మనం ఏ పని చేయాలన్నా, ఇప్పుడు మీరే చేస్తున్నారు ఫోటోగ్రఫీలు, లేకపోతే చదువు చెప్తున్నాడు ఉపాధ్యాయుడు, ఎంతో సాధన చేస్తేనే ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాన్ని సాధించిన తర్వాతనే దాని మీద మనకు పట్టు అనేది చిక్కుతుంది. కాబట్టి ఆ మంత్రాలను స్వాధీనంలో ఉంచుకోవాలి అంటే వాళ్ళు నిరంతరం సాధన చేయాలి. అందరికీ ఏదో ఒక వృత్తి చేస్తే కానీ మనకు భుక్తి గడవదు. కాబట్టి బ్రాహ్మణులు అనే వాళ్ళను అందుకే రాజులు పోషించేవాళ్ళు. ఎందుకు అంటే బ్రాహ్మణులు పోషణార్థం వృత్తి కోసం చేస్తే ఇలాంటి భగవత్ కార్యాలు వాళ్ళు చేయలేరు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బ్రాహ్మణులు ఈ గాయత్రి అనే మంత్రాన్ని ఉపనయనం అయినప్పుడు, ఉపనయనము అంటే మామూలు బ్రాహ్మణులలో పుట్టిన పిల్లలకు 9వ ఏట ఉపనయనం అని చేస్తారు, అంటే యజ్ఞోపవీతం వేస్తారు. ఆ యజ్ఞోపవీతం వేసుకునేటప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని తండ్రి ఉపదేశిస్తాడు. అంటే తండ్రి మనకు ప్రథమ గురువు. ఎవరు ఉపదేశించాలంటే గురువు ఉపదేశిస్తాడు మామూలుగా ఏ మంత్రమైనా, కానీ గాయత్రి మంత్రాన్ని మాత్రము తండ్రే ఉపదేశిస్తాడు ఉపనయనం అప్పుడు. ఉపదేశం పొందిన వాళ్ళు ఆ మంత్రాన్ని చేయకపోవడము చాలా తప్పు. ఈ గాయత్రి మంత్రం చేసే వాళ్ళ ముఖం కూడా తేజస్సు ఉంటుంది, వాళ్ళకి రోగాలు రావు, తేజవంతమైనట్టు. అంటే ఆ మంత్రము వాళ్ళ శరీరంలో కదలికల వల్లనే వస్తుంది. అయితే ఒక గాయత్రి, కొన్ని మంత్రాలకు కొన్ని నిషిద్ధాలు ఉంటాయి, కానీ గాయత్రి మంత్రము అనేది ఈ యుగాన్ని అనుసరించి కులమత భేదం లేకుండా అందరూ చేయవచ్చు అన్నారు. కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ మంత్రం చేసే వాళ్ళు ఆహార నియమాలు ఇలాంటివి కొన్ని పాటించి చేయాలి. అందుకని సంధ్యావందనం అని పెట్టారు. మామూలుగా త్రికాలాలలో చేస్తారు, త్రిసంధ్యలు ఉంటాయి ప్రతిరోజుకి. అంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒక సంధ్య, అంటే 2 కాలాలు కలిసే మధ్యకాలాన్ని సంధ్య అంటారు. అంటే రాత్రి పగలు, ఉదయం సాయంత్రానికి మధ్య, అట్లా 3 సంధ్యలలో. ఉదయం ఏమో గాయత్రి అమ్మవారు సంధ్యాదేవిగా ఉంటుందట, మధ్యాహ్నమేమో గాయత్రి పొద్దున, మధ్యాహ్నము సావిత్రి, సాయంత్రము సరస్వతి. అందుకే సంధ్యావందన మంత్రాలలో గాయత్రే నమః, సావిత్రే నమః, సరస్వత్యే నమః అని చెప్తారు. సంధ్య వార్చుకోవడం ఎవరైనా విని ఉంటే మీరల్లో, అంటే బ్రాహ్మణులు మాత్రమే సంధ్యావందనం చేసుకుంటారు. వాళ్ళతోటి కనుక మీకు ఏమాత్రం పరిచయం ఉన్నా ఈ మంత్రం తెలుస్తుంది. ఇదొకటి. మనం ఏ కులం వాళ్ళమైనా అందరం పూజ చేసుకుంటాం. హిందువులు అందరూ భగవంతుని ఆరాధిస్తారు, పూజ చేస్తారు. షోడశోపచార పూజలు కూడా పుస్తకాలలో చూసి, యూట్యూబ్లో చూసి మనం చేస్తున్నాం. ప్రతి వాళ్ళు నైవేద్యం పెట్టాలంటే ఏం చేయాలి, ఓం భూర్భువః స్వః అనేటువంటి గాయత్రి మంత్రాన్ని చదివితే మనం పెట్టినటువంటి ఆ భోజనము పవిత్రమవుతుంది. మామూలుగా వండుకొని తినేది అన్నమే, నైవేద్యం పెట్టేది కూడా అన్నమే, కానీ నైవేద్యం ఈ మంత్రంతో పెట్టిన అన్నం పవిత్రమవుతుంది, మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, తేజస్సు కూడా ఇస్తుంది మనకి, ప్రతి మనిషికి కూడా. అందుకని చెప్పి ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైనా ఉపాసించవచ్చు. అయితే గాయత్రి, సావిత్రి ఈ ఇద్దరిని మాత్రం బ్రాహ్మణులే ఎక్కువగా చేస్తారు. సాయంత్రం సరస్వతి పూజ అనేది అందరూ, అన్ని కులాల వాళ్ళు, హిందువులు అయితే చాలు అందరూ చేసుకోవచ్చు. అందుకని ఈ గాయత్రి ఏంటంటే సూర్యుడి యొక్క ప్రతిబింబం. మొట్టమొదటి మనకు ప్రత్యక్ష దైవం సూర్యుడే.
ఆ సూర్యుడి వెలుతురు నుంచే గాయత్రి వచ్చింది కాబట్టి సూర్య స్వరూపము గాయత్రి రూపం. ఈ సూర్యుడిని ఎవరైనా ఆరాధించవచ్చు కదా, ఎందుకంటే సూర్యుడు రక్షణలోనే మానవులు అందరు ఉన్నారు. సూర్యుడికి కులము మతము అనే విచక్షణ ఏమి ఉండదు. ఇప్పుడు ఆ సూర్యుడి వల్లనే మనకు పంటలు పండుతున్నాయి, సూర్యుడి వల్లనే వర్షాలు వస్తాయి. కాబట్టి మనకు మేఘాలనిచ్చి వర్షాన్నిచ్చి తద్వారా మనకు భుక్తిని ఇస్తున్నాడు సూర్యుడు భగవానుడు. కాబట్టి ఎవరైనా హిందువులైనా అన్నం తినాల్సిందే, క్రైస్తవులైనా తినాల్సిందే, ఇంకొక ముస్లిమ్స్ అయినా అన్నం తినాల్సిందే. అందుకనే సూర్యుడిని అందరూ ఒప్పుకోవాల్సిందే ప్రత్యక్ష దైవము అని. ఎందుకంటే సూర్యుడు లేకపోతే అసలు మనకు ఆధారమే లేదు, బ్రతుకే లేదు. కాబట్టి అలాంటి సూర్యోపాసన సాయంత్రం వేళలలో సూర్యుడి యొక్క శక్తి అన్ని దేవతల యందు, అంటే అందరు దేవతల యందు కూడా ప్రభావితం అవుతుందట. అందుకని సాయంకాలంలో కుల మత విచక్షణ లేకుండా సూర్యారాధన కనుక వాళ్ళు నమ్ముకున్న దేవతలలో కొంతమందికి లక్ష్మీదేవి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి సరస్వతి ఉండొచ్చు, కొంతమందికి అమ్మవారు ఉండొచ్చు, కొంతమందికి శివుడు ఉండొచ్చు, గురువు ఉండొచ్చు, సాయిబాబా ఉండొచ్చు, ఇంకొక రమణ మహర్షి ఉండొచ్చు. ఎవరైనా సరే వాళ్ళల్లో సూర్యుడి యొక్క శక్తి ఆవహించుంటుంది. కాబట్టి సాయంత్రం పూజలు అందరూ తప్పకుండా ఆరాధించవలసిన సమయం అది. అందుకనే దాన్ని అసుర సంధ్య అంటారు. పొద్దుటివి మధ్యాహ్నటివి అవి అసుర సంధ్యలు కాదు. ఒక సాయంకాలంలో వచ్చే అంటే సూర్యాస్తమయం చంద్రోదయానికి మధ్య ఉన్న కాలాన్ని అసుర సంధ్య వేళ అంటారు. అంటే రాక్షసులు తిరిగేటువంటి సమయం. ఆ సమయంలో మనం ఏ పనులు కూడా చేయకూడదు, కేవలం భగవంతుడి ప్రార్థన మాత్రమే చేసి గాయత్రి మాత యొక్క దానేమంటారంటే అనుగ్రహాన్ని కనుక మనం పొందినట్లయితే మన జీవితము చాలా ఉజ్వలంగా ఉంటుంది అని దేవి భాగవతంలో చెప్పబడింది. దానిలో సూతుడు అనే ఆయన సుఖాశౌనకులకు చెప్పాడు, తర్వాత మిగిలిన మునులకు కూడా చెప్పాడు. ఇవాళ అది గాయత్రి మాత యొక్క ఉద్భవం. ఈమెను మనము ప్రార్థించడం వల్ల, ఆరాధించడం వల్ల మనకు మొట్టమొదటి ఐశ్వర్యం ఏది అంటే ఆరోగ్యమే. ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా గాయత్రి. కాబట్టి అందరూ కూడా గాయత్రి మాతను పూజించి ప్రార్థించి ఆమె అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ ఈరోజు అవతారం గురించి తెలుసుకున్నాము. తర్వాత ప్రతిరోజు మాదిరి ఈరోజు కూడా దేవి భాగవతంలో కొంత భాగాన్ని మనం పారాయణ చేసుకుంటున్నాం. దాన్ని ఇప్పుడు అంటే చదవడం అన్నమాట. పారాయణము అంటే ప్రవచనం వేరు, పారాయణము వేరు. కాబట్టి మహాభాగవతంలోని పంచమ స్కందంలో యోగశక్తి, యోగమాయ, ఈ యోగమాయకు లోబడని వారు ఎవ్వరూ ఉండరు. చివరికి అవతార పురుషుడు అని మనందరితోటి కీర్తించబడుతున్న శ్రీరామచంద్రుడు, సీతామ్మవారు, ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి. ఆమె కూడా ఈ మోహంలో యోగమాయలో చిక్కుకొని మారీచుడు మారు రూపంలో వస్తే బంగారు జింక అనుకొని పొరబడింది. అంటే అది మాయ యొక్క శక్తే కదా. అందరి దేవతల కంటే మాయ యొక్క శక్తి చాలా ప్రభావితం చేస్తుంది. అలాంటి మాయను, యోగమాయ నుండి మనము రక్షింపబడాలంటే మనం మంచి పురాణ కాలక్షేపం కానీ లేకుంటే భగవత్ సంకీర్తన కానీ చేయడం మంచిది. అందులో ఈ శరన్నవరాత్రులలో దేవి భాగవతం గురించి కొంచెం ఒక్క కథ చదువుకున్నా కూడా మన జీవితము సార్థకం అవుతుందని అనుకుంటూ ప్రార్థిస్తూ అమ్మవారిని యోగశక్తి గురించి చదువుకుందాం. సూతునితో మహర్షులు చెప్పారు, మహాత్మ పరమ పూజ్యమైన శ్రీకృష్ణ భగవానుని దివ్య జననము దాని గాథను విన్నాము, పవిత్రులమైనాము. శ్రీ మహావిష్ణువు అవతారమే వాసుదేవుడు కదా. అట్టి వైకుంఠవాసుడు పార్వతీ పరమేశ్వరులను పూజించుట వలన తక్కువైనట్లే కదా. అంటే మనం ఒకళ్ళను పూజిస్తే మనం తక్కువ అనే భావన ఉంది కొంతమందిలో, కానీ కాదు. భగవంతుడిని పూజిస్తుంటే మనకు కూడా ఆ భగవంతుడు అని మనం ఎట్లా అనుకుంటాము, ఆయనకున్న లక్షణాలను బట్టి, ఆయనకున్న పరోపకార పరాయణతను బట్టి, ఆయనకున్న దుర్మార్గాలను అరికట్టడం బట్టి, అలాంటి లక్షణాలు కనుక మానవుడికి ఉన్నట్లయితే అబ్బా ఆయన నిజంగా భగవంతుడే అని చూసేవాళ్ళు అనుకుంటారు. దేనివల్ల అంటే లక్షణాల వల్ల. కానీ వీళ్ళు ఈ ఋషులు ఏమని అడుగుతున్నారు చూడండి. మహావిష్ణువు మరి గొప్పవాడే కదా, ఆయన కూడా అవతార పురుషుడే. అట్టి వైకుంఠవాసుడట పార్వతీ పరమేశ్వరులను పూజించాడు, దాని వలన ఆయన ఏమన్నా తక్కువైతాడా అని అడిగారట.
అప్పుడు ఓ మునులారా, మీ సంశయము జనమేజయునికి కూడా వచ్చింది. అంత పెద్ద జనమేజయుడు చాలా శక్తి సంపన్నుడు, ఆయనకు కూడా వచ్చిందట. వ్యాసుల వారు దాన్ని తీర్చాడు. దాన్ని యథాతథంగా మీరు కూడా వినండి. అంటే ఇప్పుడు మనం అది విందాం. జనమేజయ మహారాజా, ఈ సకల జగమంతా అహం వల్లే నడుస్తుంది. అంటే మొట్టమొదట మనకు ఉండకూడనిది ఏది అంటే అహంకారం. నా వల్లనే, నేనే చేస్తున్నా, నేను. అహం అంటే నేనే. కానీ నేను అనే దాంట్లో ఏమన్నా ఉందా? నాది, ఇది నా కాలు, నా చెయ్యి, నా ఒళ్ళు అంటున్నాం. కానీ ఇది నా కాలే, కానీ నేను చెప్పినట్టు అది వెనక్కు తిరగదు. నాది అంటే ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ పుస్తకం నాది అంట. పుస్తకం ఎంతసేపు నా దగ్గర ఉన్నంతసేపే నాది. కానీ ఈ పుస్తకం తర్వాత మీ దగ్గరకు వస్తే మీది అయిపోతుంది. అంటే ఏది నాది అనేది కాదు. నాది అనుకున్నది ఏది కూడా నా అధీనంలో ఉండదు. ఇప్పుడు ఇది నా చెయ్యే, కానీ ఇది ఇట్లా వస్తుంది, కానీ ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. అంటే మన సంకల్పంలో ఇలాంటివేవి నాది అనేది లేదు. కాబట్టి ఈ అహంకారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఇట్లాంటి పొరపాటైన ఆలోచనలు చేస్తారు. ఈ సకల జగమంతా అహం వల్లే నడుస్తుంది, జన్మిస్తుంది. త్రిమూర్తులు కూడా దానికి అతీతులు కారు. ఇప్పుడే చెప్పుకున్నాం, రామాయణంలో రాముడు సీత కూడా ఈ యోగమాయ వలలో చిక్కుకొని ఆ బంగారు లేడి ఉందని ఆమె అనుకోవడము, దాన్ని తెస్తాను అని రామచంద్రుడు పోవడము, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తప్పించుకోలేకపోయినాడు యోగమాయ నుంచి అని చెప్పి చెప్తున్నాడు ఈయన. ఇంకా ఏం చెప్తున్నాడంటే, భార్య, పిల్లలు, ధనము, సుఖాలు జీవికి బంధనాలు కావు. అహంకారమే అసలు కారణము. మనం వీళ్ళ కోసం ఏమైనా చేయవచ్చు, చేయకపోవచ్చు, కానీ నా వల్లనే అనే ఈ ఒక్క పదంతోటే మనం ఏ పనినైనా చేయడానికి వెనుకాడం. నోరు అన్న దానిలో నుంచి సకల అనర్థాలు కలుగుతాయి. త్రిమూర్తులు కూడా సాత్విక, రాజస, తామస భేదాలను కలిగి ఉంటారు. త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము, ఈ మూడు గుణత్రయానికి వాళ్ళు కూడా అతీతులు కారట. ఆ మాయామోహితుడై శ్రీ మహావిష్ణువు అవతారాలు ధరించాడు. సంబంధిత గుణాలలో మెలుగుతాడు. ఆ అహంకారం అనే సాలెగూడులో వారు సహితం ఉన్నారు. అందుకే శ్రీకృష్ణుడు సైతము 16,000 మంది భార్యలను వివాహం చేసుకున్నాడు. నన్ను ఇష్టపడ్డారు అనే మాటతోటే ఆయన అట్లా చేసుకున్నాడు. రుక్మిణీదేవిని శక్తితో తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. అందరికీ మనకు రుక్మిణీ కళ్యాణం తెలుసు. రుక్మిణిని శ్రీకృష్ణుడు ఈమె ఇష్టపడడం వల్ల ఒక లేఖను పురోహితుడి చేత పంపించడం వల్ల ఈమె తల్లిదండ్రులు ఒప్పుకోరు. అందుకని ఆయన కృష్ణుడు రథం మీద వచ్చి రుక్మిణిని ఎత్తుకొని పోయి వివాహం చేసుకున్నాడు. సత్యభామనేమో సందిట్లో బందీ అయ్యాడు. సత్యభామకేంటి, సత్రాజిత్ కూతురు, ఆమెను మోహించి ఈయనను మోహించి పెళ్లి చేసుకుంది. అంటే ఆమె ఈయనను బంధించిందట. అంటే ఒకళ్ళకు బందీ కావడము అంటే అది కూడా మాయలో చిక్కుకుపోవడమే. ఆమె కోసం ఇంద్రునితో పోరు చేశాడు. దేనికోసం? ఆమె పారిజాత చెట్టు అడిగింది. ఇంద్రుని యొక్క పూల తోటలో ఉన్నటువంటి పారిజాతం. ఆమె అడగంగానే నా తెచ్చివ్వాలా, నా భార్య అడిగింది నేను చేయగలను అనే అహంకారంతో ఆయన పోయి ఆమె కోసం అది తీసుకొచ్చి సత్యభామ పెరట్లో నాటాడు. జనమేజయుడు అడిగాడు, ఇంకా త్రిమూర్తులు సైతం ఆ మాయను జయించలేకపోయారా? అసలు ఆ యోగేశ్వరి ప్రభావం గురించి, ఆ జగన్మాతను గురించి మాకు తెలియజేయండి అని జనమేజయుడు అడిగాడు. వ్యాసుడు అప్పుడు చెప్తున్నాడు, పరంజ్యోతి భగవతి గాథను శాంతులకు, శ్రద్ధాస్తులు గల వారికి మాత్రమే చెప్పాలి. భగవంతుని గురించే చెప్పేటప్పుడు మనము నమ్మకం లేని వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు అన్ని విపరీతార్థాలే తీస్తారు. ఇప్పుడు మమ్మల్ని భగవంతుడు రక్షిస్తున్నాడు అని అన్నాం అనుకోండి, అట్లంటే మీరు డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతున్నారు, మందులు ఎందుకు వాడుతున్నారు అని అడగచ్చు. అందుకని అలాంటి నమ్మకం లేని వాళ్ళకు మనము భగవంతుడి గురించి కానీ భగవత్ సంకీర్తన గురించి కానీ చెప్పకూడదు. శ్రద్ధ లేని వాళ్ళకు కూడా చెప్పకూడదు. ఎవరైనా చెప్పేటప్పుడు మనము శ్రద్ధతో వింటే చెప్పేవాళ్ళ నోరు, వినేవాళ్ళ చెవులు కూడా పవిత్రం అవుతాయి. కాబట్టి శ్రద్ధ లేని వాళ్లకు, నమ్మకం లేని వాళ్లకు భగవత్ సంకీర్తన గురించి చెప్పొద్దు అని వ్యాసుడు జనమేజయుడికి చెప్పాడు. ఆ విశ్వమాత కనురెప్ప తెరిచిన క్షణంలోనే ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది. ఈ బ్రహ్మాండాన్ని ఎవరు సృష్టించారు అంటే విశ్వమాత సృష్టించింది. ఆ మాయాశక్తి శ్రీకృష్ణుని పురిటి నుంచి నందగోపాలం
చేర్చింది. ఆ పరాశక్తే కంసుడిని వధించడానికి శ్రీకృష్ణుడిని పంపింది. కృష్ణ ఇందాక రామావతారం చెప్పాడు, అంటే అవతార పురుషులైన సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారాల వాళ్ళైనా అహంకారం అనే వలలో చిక్కి ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనే దాని గురించి ఈయన వ్యాసుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఏంటి అంటే కృష్ణుడిని పురిటి నుంచి, అంటే అందరికీ తెలిసిన కదే, కృష్ణుడు పుట్టింది ఎక్కడ, చెరసాలలో. అక్కడి నుంచి తీసుకొని తండ్రి ద్వారా అక్కడికి చేరేసి వేరే చోట పెరిగాడు, నందగోపాలంలో, నందుడి యొక్క రాజ్యంలో. ఆ పరాశక్తే కంసుడిని వధించడానికి కృష్ణుడిని వేరే చోటికి మార్చి ఆయనను పెంచి పోషించింది. వైకుంఠమునందరి దేవకీ గర్భము అనగా మలమూత్ర వ్యధలకు కారణమైన గర్భవాసాన్ని శ్రీహరి కోరుకుంటాడా? అసలు శ్రీహరికి జన్మ అవసరమా? ఎందుకు అంటే హాయిగా వైకుంఠంలో బాగా విశాలంగా ఉన్న చోట ఉండకుండా ఒక తల్లి కడుపులో 9 నెలలు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 9 నెలలు ఆ చీకటి గుహలో ఉండడాన్ని శ్రీ మహావిష్ణువు ఎందుకు కోరుకున్నాడు? యజ్ఞయాగాదులన్నీ ఆ గర్భవాస దుఃఖాన ఉండకూడదనే కదా సకల మునులు తాపసులు యజ్ఞాలు యాగాలు చేసేది, ఆ బాధ పడకూడదని. అయినా అంతా మాయకే వశమవుతున్నారు. శ్రీ మహావిష్ణువు సహితం, అంటే మామూలుగా మనలాంటి మానవులందరూ కూడా మోక్షాన్ని సాధించాలి. మోక్షము అంటే అర్థం ఏంటంటే మోహం లేకపోవడమే మోక్షం. ఆ మోహం లేదు అంటే, మోహం ఉంటేనే జన్మలు ఉంటాయి. ఆ జన్మలు ఉంటే పుడితే చచ్చిపోవాలి, చచ్చిపోతే పుట్టాలి. ఈ రెండిట నుంచి తప్పించుకోవాలంటే, ఈ సంసార చక్రాల నుంచి తప్పించాలంటే గురువు సాక్షాత్ ఆదిపరాశక్తి మాత్రమే మనల్ని తప్పించగలరు. అలాంటి మనమే కోరుకుంటుంటే శ్రీ మహావిష్ణువు గర్భవాసంలో 9 నెలలు ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నాడు అని అనుకున్నాడు. అయినా మా శ్రీ మహావిష్ణువు సహితము ఆ తల్లి యోగమాయకు వశమై తన కర్తవ్యాన్ని ఆచరించాడు. అంటే తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆ యోగమాయలో చిక్కుకొని, దేనికోసం, ఇక్కడ భూలోకంలో కృష్ణావతారంలో అసుర సంహారం చేశాడు. దానికోసమే ఆయన శ్రీ మహావిష్ణువు అయిన యోగమాయకు చిక్కినట్టు నటించి ఆయన దేవకీదేవి గర్భంలో 9 నెలలు ఉండి బయటకు వచ్చాడు అని చెప్పాడు. తర్వాత మహిషాసురుని కదా, ఇది మహిషాసురుడు అనేది మన నవరాత్రులలో వచ్చేటువంటి మహర్నవమి రోజు కదా అన్నమాట. అసలు అంటే ఇన్ని రోజులు యుద్ధం చేసి చివరికి మహర్నవమి రోజు ఆయన అంతమవుతాడు మహిషాసుర మర్దని చేతుల్లో. దానికి ఫస్ట్ ఆయన చచ్చిపోవాలంటే పుట్టాలి కదా, ముందు పుట్టడాన్ని చూసుకోవాలి. జనమేజయుడు పరంజ్యోతి దివ్యగాథను విపులంగా చెప్పమని వ్యాసుడిని అడిగాడు. జనమేజయ, శ్రద్ధాభక్తులున్న నీ వంటి వాళ్ళు అడిగిన చెప్పుట శాస్త్రధర్మం. ఎప్పుడైనా శాస్త్రం ఏం చెప్తుంది అంటే నమ్మే వాళ్ళకే చెప్పు అని. కాబట్టి నువ్వు నన్ను ఇంత శ్రద్ధతో భక్తితో అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్పడము నా విధి అని చెప్పి, అట్లా చెప్పలేదే అనుకో ఆ అజ్ఞానం కలుగుతుంది, నాకు దోషం కూడా, నాకున్న జ్ఞానం కూడా పోయి ఒక పెద్ద దోషాన్ని నేను మూటగట్టుకున్నట్లయితుంది అని చెప్పి, పూర్వము భూమిపైన మహిషాసురుడు అనే క్రూర రాక్షసుడు ఉండేవాడు. రాక్షసుడు అంటేనే క్రూరమైన స్వభావం, అందులో క్రూర రాక్షసుడు అట. క్రూరాక్ష అంటే ఇంకా చెప్పనలవి కాదనమాట. దేవాసుర యుద్ధం అప్పుడే జరిగింది. ఆ మహిషుడు బ్రహ్మదేవుని గురించి మేరుపర్వత శిఖరాన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదట, 10,000 ఏళ్ళు ఉన్నాడట ఆయన. ఆ మహిషుడు బ్రహ్మదేవుని గురించి మేరుపర్వత శిఖరాన 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే సృష్టికర్త బ్రహ్మ ప్రత్యక్షమై, మామూలుగా విష్ణువు అయితే అంత తొందరగా వరాలను ఇవ్వడు, కానీ బ్రహ్మ మహాశివుడు మాత్రము వాళ్ళు వరాలను తొందరగా ఇస్తారు. ఆయన తపస్సుకు మెచ్చి పాపం ప్రత్యక్షమైనాడు. అయితే దానికి కోరుకుండే వరం ఎట్లుండాలి, ప్రజలకు ఏదైనా ఉపయోగపడేది కాదు. ఏం కోరుకున్నాడంటే మరణం లేకుండా వరం ఏమన్నాడు. ఈ మహిషుడు ఏం చేశాడు, నాకు అసలు చావే ఉండకూడదు, నేను ఎప్పుడు ఎల్లకాలము చిరంజీవిగానే ఉండాలి. బ్రహ్మదేవుడికి నవ్వొచ్చిందట, ఎందుకంటే పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అనే సూత్రం ఉంది కదా. కానీ ఈయన ఏం చేశాడంటే నవ్వి, పుట్టిన వారికి మరణము, మరణించిన వారికి జన్మము తప్పదు, కాన ఇంకేదైనా వరం కోరుకోమని అడిగాడు.
పర్వతాలు, నదులు, ఈ భూమి ఎప్పటికైనా పోవలసిందే, కాలగర్భంలో కలిసిపోవాల్సిందే, మళ్ళీ మళ్ళీ జన్మిస్తుండాల్సిందే, మరణిస్తుండాల్సిందే. కాబట్టి నువ్వు ఆ మరణం వద్దు అనేది తప్ప ఇంకేమైనా కోరుకోమన్నట్ట. అయితే బ్రహ్మదేవ, నాకు దేవదానవుల నరుల వల్ల మరణం కలగకుండా వరమివ్వు. అంటే దేవతల వల్ల, నరులు అంటే మానవులు, మానవుల వల్ల, దానవుల వల్ల అంటే ఇతర రాక్షసుల వల్ల, ఈ ముగ్గురి వల్ల కూడా నాకు మరణం లేకుండా వరమివ్వు అని మహిషుడు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. అయితే బ్రహ్మదేవ, నాకు దేవదానవ నరుల వల్ల మరణం కలగకుండా వరమివ్వు. ఆడదాని గురించిన నాకు భయం లేదు. అంటే స్త్రీ అంటే అంత చులకన భావం అంట. ఆడవాళ్ళ వల్ల నాకు చావు లేకుండా వరమేమని అడగల. ఎందుకంటే ఆడవాళ్ళు శారీరకంగా దుర్బలులు, నేను అతి బలవంతుణ్ణి, కాబట్టి నన్ను వాళ్ళు ఏమీ చెయ్యలేరు అనే ఉద్దేశంతో పైన డైరెక్ట్గా ప్రత్యక్షంగా చెప్పాడు. ఏమని, ఆ ఆడవాళ్ళ గురించి నాకు అసలు భయం లేదు, వాళ్ళు నన్ను అవలరు, వాళ్ళు నన్ను ఏమి చేయలేరు. ఆ ఒక్కరితో తప్ప మరెవరితోనైనా నాకు మరణం లేకుండా వరమివ్వు. అంటే ఆడవాళ్ళు నన్ను ఎలాగూ చంపలేరు, కాబట్టి ఇంకా ఎవరి వల్ల నాకు మరణం లేకుండా వరమివ్వు. అంటే బ్రహ్మదేవుడు ఏమన్నాడు, తదాస్తు అంటే అట్లే జరుగాక అని ఆయన వెళ్ళిపోయినాడు. జనమేజయుడప్పుడు అడిగాడు, అసలు ఆ మహిషుడు ఎవరు, వాని జన్మ విధమెట్టిది. అంటే ప్రతి వాళ్ళ పుట్టుక తెలుసుకోవాలి కదా కథ అంటే. అప్పుడు చెప్తున్నాడు ఏమని అంటే, రాజా, రంభుడు కరంభుడు అనేవాళ్ళు పూర్వం ఉండేవాళ్ళు. వాళ్ళకి సంతానం లేదు, మహాబలవంతులు. సంతానం కోసం పంచనగరంలో కరంభుడు, అది జల మధ్యలోను రంభుడు వటవృక్షమును ఆశ్రయించి ఎంతో కాలం తపస్సు చేశారు. ఒక ఆయనేమో సముద్రంలో అట, ఒక ఆయనేమో మర్రి చెట్టు కింద, వటవృక్షము అంటే మర్రి చెట్టు, దాని కింద కూర్చొని చాలా కాలం తపస్సు చేశారట. వాళ్ళిద్దరికి పిల్లలు లేరు, రంభుడు కరంభుడు అనేవాళ్ళు. వీరి ఘోర తపస్సుకు ఇంద్రుడు కూడా వణికిపోయి, అంటే తపస్సు ఎక్కువైపోతే మళ్ళా దేవతల మీద యుద్ధానికి వస్తాడేమో, మా స్వర్గంని మళ్ళీ కాలదనుకుపోతాడేమో అని భయపడ్డాడు. వణికిపోయి ముసలి రూపం ధరించి పంచనందరంలోని ప్రవేశించి కరంభని పాదాలు పట్టుకొని కొరికి సంహరించాడు. దాన్ని గ్రహించి, అంటే ఇంద్రుడు రహస్యంగా ఈయన పాదాలను పట్టుకొని కొరికి చంపేశాట. దాన్ని గ్రహించిన రంభుడు ఇంద్రునిపై ఆగ్రహించాడు. ఎవరు, అన్న మహాక్రోధంతో తలను నరికి అగ్నిలో వెయ్యాలని సిద్ధమైనాడు. అగ్నిదేవుడు అది గ్రహించి, రంభుడా, మతిగాని తప్పితివా, నీ తలను అగ్నికి ఆహుతి ఇవ్వడం ద్వారా ఏమి సాధిస్తావు, ఏం కావాలో అడుగు, నీ కోరిక తీరుస్తాను అని అన్నాడట అగ్నిదేవుడు. అగ్నిహితం విన్న రంభుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకొని చెప్పాడు, ఓ అగ్నిదేవ, ముల్లోకాలలోనూ ఎదురులేని మహాపరాక్రమవంతుడైన కొడుకును నాకు ప్రసాదించు. దేవదానవులకు అజేయుడవ్వాలి. అంటే దానవులందరి మీద, రాక్షసుల మీద, దేవతల మీద కూడా ఆధిపత్యాన్ని పొందేటువంటి గొప్ప వీరుడైన కొడుకును నాకు ఇవ్వు. అతను ఎట్లా ఉండాలట అంటే మహావీరుడుగా, కామరూపి కలవాడు. కామరూపము అంటే రూపాన్ని మార్చుకునేవాడు అని. అలా కామరూపుడిగా ఉండేవాడు కొడుకుగా నాకు కావాలి అని కోరుకున్నాడు ఈ రంభుడు. దేనికి, తమ్ముడి చావుకు భయపడి. అగ్నిదేవుడు తప్పక నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు. ఆ పైన రంభుడు తన రాజధానికి వెళుతూ యక్షులు విహరించే ప్రదేశాన్ని చూశాడు. యక్షులు అంటే వీళ్ళు ఆకాశంలో తిరిగేవాడు. యక్షులు, కిన్నెరలు, కింపురుషులు అని జాతులు అన్నమాట. అందులో ఈ యక్షులు తీసేటువంటి యక్ష ప్రదేశానికి పోయినాడు. అది ఎట్లా ఉందట అంటే ఎంతో రమణీయంగా, మనోహరంగా, అంటే చాలా అందంగా, ప్రశాంతంగా ఉండట. అక్కడ ఎంతోమంది మరులుగొల్పే యక్షకాంతలు ఉన్నారు. అంటే అందంగా ఉండే వాళ్ళలో యక్షులు ఒకళ్ళు. యక్షకన్యలు అని పూర్వము బాగా పురాణాలలో ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళ ప్రేమ గురించి. అలాంటి యక్షకాంతలు చూడంగానే అబ్బా ఎంత బాగున్నారు అనే ఆలోచన వచ్చేటువంటి యక్షులు చాలామంది కనబడ్డారట. అక్కడ బాగా మదించి ఉన్న ఓ మదన సుందరి మహిషిపై చూపుపడింది. అక్కడ ఉన్నటువంటి ఒక అందంగా ఉన్న ఒక ఆమె మహిషిపై చూపబడిందట. దానితో కామం ఆవహించి శరీరం ఏదో కావాలి అని తొందర పెట్టింది. రంభుడి ఉద్దేశాన్ని గ్రహించిన మనిషి అంటే అర్థమైనట్టు దున్నపోతు అని.
ఈ దున్నపోతుని ఇంకొక దున్నపోతు చూసి ప్రేమించిందట, వెంటబడిందట. రంభుడు దాన్ని అడ్డగించాడు. తన భార్య మహిషిని కోరుతాడా అని ఆగ్రహించాడు. ఎవరికైనా వాళ్ళ భార్య మీద ఇంకెవరి చూపన్నా పడిందంటే ఎవరైనా భరించలేరు. ఈయన కూడా అట్లనే కోపం వచ్చింది. ఆగ్రహించి కామంతో ఉన్న ఆ మహిషం రంభుని మీద పడి గుండెలను చీల్చేసింది. ఆ దున్నపోత ఏం చేసింది? ఈ రాక్షసుని చీల్చేసింది. తన ప్రియుడు చనిపోయినందుకు మహిషి దుఃఖించింది. మళ్ళీ తన స్థానానికి వచ్చి యక్షులతోటి చెప్పింది, అక్కడ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని పోయినటువంటి ఆయన చనిపోయినాడు, ఈ మహిషుడు అనే ఆయన చంపేశాడు అని చెప్పి మహిషి ఆ యక్షులతోటి పాటు ఉన్నదట. మహిషాన్ని యక్షులంతా కలిసి వెంటపడి బాణాలతో కర్రలతో బాదారు. ఈమె చెప్పింది కాబట్టి ఆమె తోటి ఉన్న వాళ్ళందరూ అంటే ఆ యక్షజాతి వాళ్ళందరూ కూడా ఆ దున్నపోతుని చంపేశారు. ఎవరిని? మహిషుణ్ణి. దాన్ని రంభుని శరీరాన్ని కలిపి మరీ కాల్చారు. రంభుని ఈయన చంపాడు కదా, అందుకని వీళ్ళ ఇద్దరి శరీరాలను ఒకే చోట పెట్టి కాల్చేశారట. తన భర్త అలా మంటల్లో పడడం చూసి తట్టుకోలేని మహిషి యక్షులు అడ్డగిస్తున్నా కూడా బలంగా వాళ్ళను తోసేసి ఆ మంటలలో దూకి సతీ సాగమనాన్ని చేసుకుంది మహిషి. ఆ భగభగ మంటలలో నుంచి మహిషుడు రక్తబీజుడు జన్మించారు. ఈ మహిషికి పుట్టినవాడు మహిషుడు, రక్తబీజుడు, వీళ్ళిద్దరూ పుట్టారట. పుత్రవాత్సల్యమున మరొక రూపు దాల్చిన రంభుడే రక్తబీజుడు. అంటే తన కొడుకు మీద ప్రేమతోటి ఆయన మళ్ళీ ఈయన కామరూపుడు కావాలని కోరుకున్నాడు కదా, అట్లా రూపు దాల్చి రంభుడే మళ్ళీ రక్తబీజుడిగా వచ్చాడు. రాక్షసులకు రాజు మహిషుడైనాడు. దేవదానవ యక్ష కిన్నెర కింపురుష నరులు ఎవ్వరూ జయింపశక్యం కాని వీరుడు మహిషుడు. ఫస్ట్ వాడు తండ్రి కోరుకుంది అదే కదా, ఎవరితోటి పరాభవం పొందనటువంటి కొడుకే కావాలి, అది వీరుడు అని. అది వాని జన్మ గాథ, మహిషుడి యొక్క జన్మ గాథ. మహావరం గర్వంతో మిడిసిపడుట. మహిషుడు తన అపార పరశక్తితో యథేచ్ఛగా సకల భూమండలాన్ని కైవసం చేసుకున్నాడు. అసలే రాక్షసుడు, అందులో వరాలున్నాయి, బలవంతుడు, ఎవరి చేత చావు లేదు, అందుకని తన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. వారి సేనాధిపతి పేరు చిక్షరుడుట. తామ్రుడు కోశాధిపతి, అశిలోముడు, ఉదర్రుడు, బిడాలుడు, భాస్కరుడు, త్రినేత్రుడు, జలదర్శుడు, కాలబంధుకు అన్నవారు మహానాయకులు. వీళ్ళందరూ ఆయన రాజ్యంలో నాయకులట. మహిషుడి అనుచరులు యజ్ఞయాగాదులలో హవిస్సులను మహిషుడికి ఇమ్మని చెప్పేవారు. మామూలు యజ్ఞం చేస్తే యజ్ఞంలో వచ్చేటువంటి హవిస్సును దేవతలకు ఇస్తారు. అలాంటిది వాళ్ళకి ఇవ్వకుండా తనకు మహిషుడికే ఇవ్వాలి అని చెప్పి ఆయన సైన్యం అంతా యజ్ఞయాగాలు వాళ్ళు ఇవ్వలేదనుకోండి ఈయనకు ఆధిపత్యం, అవన్నీ విరగొట్టడం, పగలగొట్టడం, ఆ యజ్ఞం చేసే వాళ్ళని చంపడం లాంటి పనులు చేస్తున్నాడు. సకల భూమిని పాలిస్తున్న మహిషుడికి ఒకసారి ఇంద్రలోకాన్ని జయించాలి అనే కోరిక కలిగిందట. ఇక భూమిని పాలిస్తున్నాడు, భూలోకం అయిపోయింది, ఇంద్రలోకం కూడా నాకే కావాలి, దేవలోకం కూడా అని అనుకున్నాడు. ఆ అనుకోవడమే ఆలస్యంగా అంటే అనుకున్న వెంటనే దేవేంద్రునికి వద్దకు దూతని పంపాడు. ముందు యుద్ధం చేస్తాడా లేకుంటే అమరావతిని నాకు అప్పగిస్తాడా, సంధి చేసుకుంటాడా అని అడగడానికి పంపించాడట. అది కూడా అమరావతిని అప్పగించి వెళ్ళిపోమనట్ల తనకు సేవకుడిగా ఉండాలట ఇంద్రుడు. ఆ మాటను సందేశంగా పంపించాడు. దాంతో ఇంద్రుడికి చాలా కోపం వచ్చి ఆయన భగ్గున మండిపడ్డాడు. ఓరి దూత, దున్నపోతు పంపితే వచ్చేస్తావా? నేనెవరనుకున్నావు? దేవేంద్రుడిని, 100 యజ్ఞాలు చేసిన వాడిని, దూతవి కాబట్టి దూతను చంపకూడదు అనే ధర్మం ఉంది కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. మీ రాజుకు మత్తు మదం ఎక్కువైనాయి, వాటితోటి విర్రవీగుతూ నా మీదికి యుద్ధానికి వస్తాడా? వజ్రాయుధం రుచి చూడాలని ఉందా? బెల్లం వంటి నా మాటలు నీ రాజు అనే రోగికి నచ్చవని తెలుసు, కొమ్ములు ఇరగదీస్తానని చెప్పు నీ దున్నపోతుతో అని ఇంద్రుడు దానికి సమాధానమిచ్చి పంపించాడు. ఆ దూత ఇంద్రుడు చెప్పినవన్నీ చెప్పాడు. మహిషుడు బుసలు కొట్టాడు. ఎవరికైనా రాయబారం నచ్చకపోతే బుసలు కొట్టేంత కోపం వస్తుంది. కాబట్టి కోపం వచ్చి ఇదేం చేశాడు? రాక్షసులందరినీ యుద్ధానికి సన్నద్ధం చేశాడు. మూత్రము పోసి తోక తిప్పుతూ ఆ ఇంద్రుడు నోటికి వచ్చినట్టు బాగుతున్నాడు.
ఋషుల దగ్గరికి అందగత్తెలను వేశ్యలను పంపి పబ్బం గడుపుకునేవాడా నన్ను అధిక్షేపించేది. అంటే మామూలుగా ఇంద్రలోకంలో నాట్యం చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతోటి స్వర్గసుఖాన్ని అనుభవించేవాడు వాడు కూడా నాకు చెప్పేవాడా? వాడికి బాసటగా ఉండే శ్రీహరుని సంగతి కూడా తేలుద్దాం. అమరావతిని మనమే ఆక్రమిద్దాం. నందనోద్యానవనంలో అప్సరలతో విహరిద్దాం. వాళ్ళను యుద్ధం చేసి అక్కడి నుంచి ఎళ్ళగొట్టి అక్కడ ఉన్నటువంటి అప్సరాంగనలతోటి మనమే కృషి చేద్దాం, అక్కడ విహరిద్దాం. యజ్ఞాల్లో ఆవిర్భాగాన్ని కూడా మనం పొందుదాం. ఎందుకు అంటే మనం గెలిస్తే అప్పుడు మనకే ఇచ్చేస్తారు. వారితో పాటు ఇష్టం వచ్చినట్టు సంచరించే ఆ దిక్పాలకులను, అంటే అష్టదిక్పాలకులు ఉన్నారు కదా మనకు, వరుణుడు అంటే వాయుదేవుడు, వర్షాలనిచ్చేటువంటి దేవుడు, వీళ్ళందరినీ కూడా ఒక చూపు చూద్దాము అని అన్నాడు. మన రాజభవనానికి వాళ్ళందరినీ గొర్రెల్లాగా తీసుకొచ్చి మొత్తం అందరూ రాక్షసులను ఒక దగ్గరికి చేర్చండి అన్నాడు. స్వర్గంపై విరుచుకుపడదాం, అమరావతిని ఆక్రమించుకుందాం, కామధేనువు పాలు తాగుదాం. అక్కడ ఇంద్రుని దగ్గర ఉండేది కామధేనువు, కల్పవృక్షము అవన్నీ ఉన్నాయి కదా, అవన్నిటిలో ఆ పాలు తాగుదాము. దేవలోక సుందరులైన బ్రహ్మ, మేనక, ఊర్వశి, ఘృతాచి, తిలోత్తమ, ప్రమద్వర వంటి అంగనీమణుల అందాలను నేను మాత్రమే ఆరగిస్తాను, నీకు వాటా ఇవ్వను మీకు ఎవరికి అన్నాడు. అంటే అంత స్త్రీలోలుడు అనమాట. అన్నీ అక్రమాలే, ఒకటి కూడా సక్రమమైంది లేదు అని మహిషుడు వాళ్లకు చెప్పాడు. సేనా నాయకులు రాక్షసులను ఒకే చోటుకి చేర్చి యుద్ధవేగిని మ్రోగించి పురోహితుడైన భార్గవుడు యుద్ధానికి ముందు చదవవలసిన మంత్రాలను పఠించాడు. అంటే ఎంత దుర్మార్గుడైనా యుద్ధం చేస్తే నేను గెలవాలి అనే కోరిక ఉంటుంది కదా ఎవరికైనా యుద్ధానికి పోయేటప్పుడు, దానికోసము మళ్ళా మంత్రాలను చదివించుకొని ఆ యుద్ధంలో గెలవాలి అనేటువంటి కోరికతోటి మహిషాసురుడు ఇంద్రలోకం మీదకి యుద్ధానికి బయలుదేరాడు. రేపు ఇంద్రలోకంలో జరగబోయే యుద్ధము, దాని యొక్క పరిణామాలను గురించి రేపు విందాం. ఓం శ్రీమాత్రే నమః. అంబనవాంబుజ్వలకరంబుజారత చంద్రచంద్రికాడంబర చారోమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికాసుంబిత విభాగని సుక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృతి విహారమం కృపతోడు భారతీ పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచరిత్ర జ్ఞాన మండపంలో 2వ రోజు దేవి భాగవతం విన్నాం. ఇప్పుడు సచరిత్రను అమ్మవారి యొక్క అనుగ్రహంతో పోల్చుకుంటూ, అంటే అన్వయం చేసుకుంటూ పరాశక్తి స్వరూపమే సచ్చరిత్ర అని నిన్న విన్నాం. దాన్ని గుర్తు చేసుకునేటట్టుగా ఈరోజు కొన్ని విషయాలను మీ ముందు నేను గుర్తు చేస్తాను. ఇప్పుడే మీరు విన్నారు, శ్రద్ధ లేని వాడికి, నమ్మకం లేని వాడికి కథ చెప్పకండి అని దేవి భాగవతంలో మా ఆవిడ హైమవతి చెప్తాం విన్నాం. కాబట్టి శ్రద్ధ ఉండాలి, శ్రద్ధతో పాటు ఉత్సుకత ఉండాలండి. నాకు శ్రద్ధ ఉంటుంది కానీ ఏం పోతాలే, ఏం వింటాలే, ఏం చూస్తాలే, ఎందుకండి దీన్నే తమోగుణం అంటారు. చాలా చాలా పొరపాటు. అంటే శ్రద్ధ నాకున్నది అని ఎవరు ఎంత శ్రద్ధ అంటే ఆయన చూడండి, టైంకి వచ్చి కూర్చున్నాడు, శ్రద్ధగా వింటున్నాడు అంటారు. మనం ఎదుటివాడు చెప్పాలి మనకి ఎంత శ్రద్ధ ఉందో. కొంతమంది ఏం చేస్తారు, మాకు చాలా శ్రద్ధ ఉందండి, చాలా శ్రద్ధ ఉందండి, కానీ రారు, వినరు, కూర్చోరు. ఇవన్నీ ఏంటంటే కమిట్మెంట్ అంటారు చూడండి. ఈ కమిట్మెంట్ వ్యాపార వ్యవహారాలలో ఉంటాయి, లౌకికమైన విషయాలలో ఉంటాయి, కానీ ఈ విషయాలలో ఉండవు. అందుకనే బాబా అనుగ్రహంతో ఈ దేవి నవరాత్రుల సందర్భంగా మన ఈ శరద్ నవరాత్రుల సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు 2వ రోజు. ఇప్పుడు మనం విన్నాము ఈరోజు గాయత్రి రూపమని. అంటే గాయత్రి అనేటువంటి దాన్ని ఇంకొక రకంగా చెప్పారు, వేదమాత అంటారు. అమ్మవారు ఎవరంటే ఆమె వేదమే, వేద స్వరూపాన్ని గాయత్రి అంటారు. అంటే మన తాపత్రయాలు అంటారు, తాపత్రయములు అంటారు. తాపత్రయములను మనం హరింపజేసేది ఎవరంటే గాయత్రి అంట. అందుకనే ఇప్పుడు ఇంతకుముందే మీరు విన్నారు మా ఆవిడ చెప్తుంటే, గాయత్రి యొక్క ఆ మంత్రం కానీ, గాయత్రి గురించి కానీ బాగా ఆరాధన చేసి ఆలోచన చేసే వాళ్లకు ముఖం చూడండి, బా ఏమున్నాడు సార్ ఈయన అంటారు. ఎందుకంటారంటే ఆయనకేమో బాగా హీరోలాగా మేకప్ చేసుకోవడం ఆయన, కానీ తేజస్సు ఉంటుందండి. కారణం ఏంటంటే ఆ తేజస్సు ఎట్లా వస్తుంది, ఏదో సోపులు గిప్పులు వాడితే రాదండి.
గాయత్రి మంత్రం యొక్క ఉపాసన వలన ఆ రకంగా అతనికి కలుగుతుంది. కాబట్టి అట్లాంటి గాయత్రిని వేదమాత అంటారు. ఇంతకుముందే మీరు విన్నారు హంసవాహిని అంటారు. అంటే ఇది మంచి ఇది చెడ్డ అని నిర్ణయింపజేసి వివేకం కలిగించేది ఎవరంటే గాయత్రి. కాబట్టి అట్లాంటి గాయత్రి స్వరూపమైన వేదమాత సచ్చరిత్రలో ఏ రకంగా మనకు అన్వయిస్తుందంటే సచ్చరిత్ర వేద స్వరూపం అండి. అది నేను గుర్తు చేసేది. హంసవాహినివైన నువ్వు అమ్మా నా నాలుక మీద నువ్వు అధిరోహించి నీవు నీ కథను నువ్వే చెప్పవమ్మా అని చెప్తాడు హేమాధిపంతు సచ్చరిత్ర మొదటి అధ్యాయంలో. అంటే హంసవాహినివి నువ్వు చక్కగా వివేకాన్ని కలిగించేవాడివి నువ్వు అని చెప్తూ హేమాధిపంతు గారు అంటారు మొదటి అధ్యాయంలో. ఈ గాయత్రి అమ్మవారిని ఏ రకంగా అయితే వేదమాత జగజ్జనని అంటారు. అంటే విభవసరిత అంటారు. వరే వర్ణన చేస్తారండి ఎవరిని? అమ్మవారిని. అంటే అమ్మవారు ఎవరట? ఆమె వేదమాతట, జగజ్జనని అట. అట్లాంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే నేనేం చేస్తాను? అనుగ్రహం అనేటువంటిది వేరే వాటిల్లో ఇప్పుడు నాకు ఒక 10 కోట్ల రూపాయలు కావాలి, అనుగ్రహం కావాలంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. కానీ వేదమాత అనుగ్రహం ఉన్నదంటే ఎంత సారస్వతమైన, ఎంత ఏ రకమైన గ్రంథమైన చక్కగా సునాయాసంగా అది ఆ కార్యం అంతా పూర్తిగా అవుతుందని అది మనం సచ్చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది. ఈ రోజున ఈ వేదము ఏమిటంటే సచ్చరిత్ర చెప్తున్నది, వేదమే చెప్తున్నదని. అది ఎట్లా చెప్తారండి మీరు? వేదం ఏం చెప్తున్నారు? అక్కడ బాబా ఉండేది మసీదులో కదా, ఆయన ద్వారకామాయిలో ఉన్నాడు కదా, ఆయన వేదం ఎట్లా చెప్పాడండి అంటే వేదముల యొక్క వేదము వేదాంగములు అంటారు. ఈ వేదములతో పాటు ఉండే ఉపనిషత్తులు, ఈ రెండింటి గురించి ఎవరైనా సందేహం కలిగితే బాబా దగ్గరికి వచ్చి అడిగేవారట. ఈ అడిగేవారు ఎట్లా అడుగుతారంటే అసలు ఈయనకు సంస్కృతం వచ్చా, అంతే కదండి. ఇప్పుడు నేనంటే ఇప్పుడు కప్పుకున్నాను ఒక రంగు శాలువ, మీరు నన్ను చూసి ఎవరైనా అంటారు ఈయన హిందువే, బ్రాహ్మడే. కానీ ఇదే నేను తలగుడ్డ కట్టుకొని బొట్టు మొహం పెట్టుకోకుండా ఏదో ఫకీర్లాగా ఉన్నా అంటే నన్ను మహమ్మదీయుడు అంటారు కదా. అట్లాంటి మహమ్మదీయుడు లాగా ఉన్నటువంటి సాయిబాబాను చూసి చాలామంది అనుకునేవాడు అదే సంస్కృతం వచ్చా అని. దానికి ఈ 9 రోజులలో మనం గుర్తు చేసుకున్న నానాసాహెబ్ చందోర్కర్ గారు గర్వం పోగొట్టాడు. ఇప్పుడు మీరు విన్నారు కదా, గర్వం పోవాలండి. అంటే ఎదుటివాడు ఏమి తెలుసులే ఆయనకి, ఈయనకి మహమ్మదీయుడు కదా ఈయనకేం తెలుసులే అనుకునేటువంటి గర్వం ఉండిందట నానాసాహెబ్ చందోర్కర్కి. ఆ గర్వాన్ని పోగొట్టాడు. ఆ తర్వాత మనం ఈ రోజులలో ఈ రకంగా చెప్పుకున్నటువంటి ఇది అంటే నేను మధ్యాహ్నం అనుకున్నాను ఇప్పటికి 621 జ్ఞానయజ్ఞాలు జరిగాయి. సాయంకాలం అనుకున్నాం ఇది దాదాపు 10 రోజుల పాటు జరిగే కార్యక్రమం. 2వ రోజు ఈరోజు. మరి ఈ 10 రోజుల పాటు నేను చెప్తున్నాను సచ్చరిత్ర, మననం చేసుకుంటున్నాను, మా ఆవిడ కూడా చెప్తున్నాను. ఇది జ్ఞానయజ్ఞంలోకి భాగంగానే భావిస్తాను నేను. ఎందుకంటే నేను ఏదో నా సొంతం కోసం ఆమె సొంతం కోసం చేస్తున్నది కాదు, ఇది 10 మందికి ఉపయోగపడాలని చేస్తున్నాం కాబట్టి యజ్ఞమే ఇది. కాబట్టి 622వ జ్ఞానయజ్ఞంలో ఈ దేవి భాగవతంతో పాటు సచ్చరిత్రను అన్వయం చేసుకుంటున్నటువంటి నేను వేదాలు వేదాంగాలు, వేదంలో దీని అర్థం ఏంటి స్వామి అని బాబా దగ్గరికి వస్తే దానికి అర్థం చెప్పేవారు. ఇక వేదాంగాల గురించి నేను చెప్తున్నాను, మీకు తెలుసు చాలా వరకు. దాసగణ మహారాజు గారు ఉపనిషత్తులలో ఒకటైనటువంటి ఈశావాస ఉపనిషత్తును అనువాదం చేశాడు. దేంట్లోకి? ఈశావాస ఉపనిషత్తు అంటే మంత్రం సంస్కృతంలో ఉంటుంది. అది దేంట్లోకి అనువాదం చేశాడట? మరాఠీలోకి అనువాదం చేశాడు. ఆయన చాలా అంటే బాబా మీద పూర్తిగా నమ్మకం కలిగి బాబా యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఆయన మనస్సంతా మారిపోయిందని. అందుకని నేను ఈ మధ్య ఇప్పుడు గుర్తు చేస్తున్నాను మీకు. దాసగణ మహారాజ్ గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే ఈయన పేరు. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఆయనకు ఒక కోరిక ఉండేది, ఎట్లయినా సరే చెంచాగిరి చేసి ఏది చేసి అది చేసి ఇది చేసి ఏమైపోవాలి, సిఐ అయిపోవాలి, డిఎస్పీ అయిపోవాలి అంతే. అట్లాంటి వాడు ఏమైపోయినాడండి? డిఎస్పీ అయినాడా, డీజీపీ అయినాడా, ఎస్ఐ అయినాడా? కాదండి, హరిదాసుడు అయినాడు. అదేంటి సార్, ఏం కోరుకున్నాడు, ఏమైనాడు అంటే బాబా దగ్గరకు వచ్చాడట, నాకు ఇట్లా కోరిక ఉందని. నీకు ఏది కావాలో భగవంతుడు ఇస్తాడంతే. ఆయనకి ఇంకోటి అంటండి, ఎవరికి గణపతిరావుకు ఒక ఆలోచన ఉండేది. ఆయనకు దేవుడు అంటే మహాభక్తి ఉంది, ప్రేమ ఉంది. ప్రేమ లేని నాస్తికుడు కాదు. అమ్మో, పౌర్ణమి వచ్చిందంటే పండరిలో ఉండే విఠలుడి దగ్గరికి వెళ్ళి పండరికి వెళ్ళి రాత్రంతా కూడా భజన చేసేవాడట. పైన ఈ డాన్స్ పార్టీలు ఉంటాయి కదా, ఈ డాన్స్ పార్టీలతో పాటు ఆ భజన పాడుతూ వాడి చేత నృత్యం చేయించేవాడట. అంటే ఇటు ఎందుకయ్యా ఇట్లా చేస్తావు, ఏ లాభం నీకు, పెద్దవాడివి,
నువ్వేమిటి ఈ రకంగా ఇట్లా చేయొద్దు అని ఎవరైనా చెప్పారు. అది ఉండాలి, ఇది ఉండాలి అంటే దేవుడు ఉండాలి, ఈ రకంగా లౌకికంగా ఉండాలి, నాకు కూడా ఆనందం కలగాలి కదా అని అంటుండేవాడట. అట్లాంటి వాడు బాబా దగ్గరికి వచ్చాడండి. చూడండి ఎంత మార్పు కలిగిస్తాడో బాబా. మార్పు ఎలా కలిగిస్తాడంటే శరీరం బలహీనంగా ఉంటే బలవంతం చేయడు ఆయన మనసులో మార్పు కలిగిస్తాడు. బాబా దగ్గరికి వస్తే బాబా ఏం చేశాడు, చాలా అద్భుతం చేశాడు. ఆయన చూడంగానే అనిపించింది ఈయన చెప్పింది చెయ్యాలి. అప్పుడు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే కానిస్టేబుల్కి రిజైన్ చేయమన్నాడు. ఎవడని చేస్తాడు సార్? చేశాడు. గణపతిరావు దత్తాత్రేయ శాస్త్రబుద్ధి అనుభవం కలిగింది, ఏదో చేశాడు. చేసిన తర్వాత చేస్తానండి, నాకేదో ప్రమాదం కలుగుతుంది, దానివల్ల నాకేదో అపవాదం వస్తుంది, నాకేదో సస్పెన్షన్ వస్తుంది, కాబట్టి నేను చేస్తానని చేస్తాను. కానీ అది చేసిన తర్వాత మళ్ళా ఏ రకంగా ఉండాలో చెప్పాలి కదా. మరి ఆయన మంచి ఆజానుభావుడు అండి. ఎవరు? గణపతిరావు దత్తాత్రేయ శాస్త్రబుద్ధి. మంచి ఆజానుభావుడు, బాగా పాడతాడు. అమ్మో, కంఠం బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన పాట. పైన ఆయన రాస్తాడు, ఆయన మంచి కవి పండితుడు. ఆయన రాస్తాడు, పాడతాడు. అట్లా పాడేటువంటి ఆయన బాబా దగ్గరకు వచ్చిన తర్వాత ఈ రకంగా మార్పు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే బాబా చెప్పాడు, హరిదాసుడు కారా బాబు అంటే ఏం చేయాలి? హరిదాసుడు కావాలంటే ఏదైనా డిపార్ట్మెంట్లో పరీక్ష పాస్ కావాలా? కాదండి. హరిదాసుడు అంటే సంకీర్తన చేసేవాడు, ఎప్పుడు నిరంతరం హరి యొక్క కథలను నలుగురికి వినిపించేవాడు ఎవరంటే హరిదాసుడు. అలా సరి చేస్తానన్నాడు. ఇంకోటి, జాతకన్ మహారాజు బాబా చెప్పాడు, బాబా చెప్పినట్టుగా వింటున్నాడు. వెళ్ళేవాడట, అక్కడక్కడ హరికథలు చెప్పేవాడట. పైసా తీసుకునేవాడు కాదటండి. అది చూడండి. అంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అనుకున్న అక్కడేమో ఎస్పీ అయిపోవాలి, డీజీపీ అయిపోవాలి అని మోసం చేయాలని అనుకున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు పూర్తిగా నాకేం అవసరంలా, నాకు శరీరం ఎవరిచ్చారు, ఈ కంఠం ఎవరిచ్చారు, నేను సంపాదించుకున్నానా, ఇది భగవంతుడు నాకు ఇచ్చింది. భగవంతుడు ఇచ్చిన దాని గురించి నేను భగవంతుని అడగాలి కానీ, భగవంతుడికి చెప్పాలి కానీ, ఈ మనుషులు నాకు ఏదో ఇస్తుందా, ఎంతకాలం ఉంటుంది అని ఈ రకంగా భావించుకొని అట్లా ఎవరి దగ్గర కూడా ఏదైనా గుళ్ళల్లో చెప్తే ఆ గుడికే ఇచ్చేసేవాడు డబ్బులు. ఒకసారి ఏమైందంటే బాబా దగ్గరకు వచ్చాక, అక్కడికి షిరిడీకి హరికథ చెప్పడానికి వచ్చాడు. షిరిడీలో అవకాశం వచ్చింది. అప్పుడు బాబా దగ్గరకు వస్తే బాబాకి వచ్చి నమస్కారం చేశాడు. ఏం పెళ్లి కూడా ఎక్కడికి వెళ్ళాడు అని అన్నాడు. అదేంటి బాబా, హరికథ చెప్పమన్నావు, షిరిడీలో మొట్టమొదటిసారిగా హరికథ చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది, నేను హరికథ చెప్పడానికి పోతుంటే నన్ను పట్టుకొని పెళ్లి కొడుక ఎక్కడికి పోతున్నావు అంటావేంటి అంటే బాబా అన్నాడు, మరి నేను చూస్తుంటే పెళ్లి కొడుకులాగా ఉన్నావు, ఏమిటి అలంకారం, ఏమిటా మెడలో హారాలు, ఏమిటా పెద్ద కోటు, ఆ రకంగా ఇవన్నీ వేసుకొని పోతుంటే మరి పెళ్లి కొడుకానక హరిదాసాన్ని ఎట్లా అంటాను నిన్ను, ఇవన్నీ తీసాయి అంటే పైన ఈ ఆభరణాలు ఏవైతే ఉందో అంటే శరీరానికి పైన వేసుకున్నటువంటి ఆభరణంలాగా ఉండేటువంటి ఏవి ఉండకూడదు. ఎందుకు ఉండకూడదండి అంటే బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి ఏదైనా అలంకారం లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరండి. అందరిలాగే మనం కూడా ఉన్నామనుకోండి, ఆయన పిచ్చోళ్ళలాగా అందరిలాగా ఉన్నాడు అంటారు. కానీ ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైనటువంటి ఆభరణాలతో కానీ అలంకారాలతో కానీ ఉంటే ఎంత బాగున్నాడా అని అంటారు. అట్లా ఆ భావన కలిగి ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా తప్పు. ప్రత్యేకించి హరికథ చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలి, మరి నారదుడిలాగా ఉండాలట. నారదుడు ఏ రకంగా కూడా ఏ రకమైన ఆడంబరాలు అలంకారాలు చేసుకోలే, ఆ రకంగా చేసుకున్నాడు దాసగన్ మహారాజ్. అది ఆయనకు స్ఫూర్తి కలిగింది. అప్పటి నుంచి ఏం చేశాడట, ఆ పైన వేసుకున్నటువంటి కోటు, మెడలో వేసుకున్నటువంటి ఆభరణాలు ఇవన్నీ తీసేశాడట. తీసేసి ఎవరైనా హారం వేస్తారు కదా, హారం వేసుకున్న దాన్ని వేసుకొని హరికథ చెప్పడం ప్రారంభించాడు. ఇట్లా హరికథను చెప్పుతూ ఈ రకంగా ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తున్నటువంటి అతనికి ఇక రకరకాలైనటువంటి అనుభవాలు కలిగినటువంటి దాసగన్ మహారాజు ప్రత్యేకంగా ఏం చేశాడంటే, ఆయనకు ఎప్పుడైనా అంటే నేను ఈ రకంగా ఆధ్యాత్మికమైన అడుగులో పెట్టాను, ఇంకోటి తెలుసుకుందాం, దేంట్లో అలౌకికమైన స్థితిలో ఉండేటువంటి స్థితిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా దాసగన్ మహారాజ్ అనేటువంటి అతను ప్రయత్నం చేశాడట. అవును, ఈశావాసోపనిషత్తు చాలా బాగుంటుంది కదా, దాన్ని అనువాదం చేద్దాం అనుకున్నాడు. చెప్తున్నా కదా, ఉపనిషత్తులన్నింటిలో కూడా చాలా గొప్పది ఈశావాసోపనిషత్తు.
ఈరోజు నేను రెండవ రోజు వేదమాత గాయత్రి రూపంగా చెప్పబడుతున్నటువంటి ఈ నవరాత్రులలో భాగంగా వేద స్వరూపమైనటువంటి సాయి వేదం యొక్క ఆ భావన ఏమిటి, అది ఏం చెప్తున్నది మనకు, దాని ఉపదేశం ఏంటి అని చెప్పడానికి దాసరి మహారాజు ఏం చేశాడట, బాబా దగ్గరకు వచ్చాడు. బాబా ఎట్లా ఉంటాడంటే ఆ రోజుల్లో ఆయన నేను చూడలేదు, మీరు చూడలేదు, మామూలుగా మనలాగానే ఉండేవాడు, 6 అడుగుల పైబడి ఉండేవాడు. కానీ ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య అడిగేవాడండి. బాగున్నావా, పిల్లలు బాగున్నారా, చదువుకుంటున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఇవే ప్రశ్నలు. అంతేకాని ఆధ్యాత్మికంగా అడుగుతుండేవాడు కాదట. దాసరి మహారాజ్ చాలాసార్లు బాబా దగ్గరికి వచ్చాడు. ఓసారి బాబాని అడిగాడట. బాబా అడిగాడట, ఏమైనా సమస్య ఉందా గడువుని. వినండి, అంటే ఏమైనా సమస్య ఉందా అని అడిగాడట. సమస్య ఉందా అంటే అప్పుడు గణు అన్నాడట, ఈ ఛత్రం కిందికి వచ్చాం మేము, అంటే నీ గొడుగు కిందికి వచ్చాం, నీ నీడ కిందికి వచ్చాం. నీ నీడ కిందికి వచ్చిన తర్వాత మాకెందుకు, ఏముంటాయి, మాకేమైనా సమస్యలు ఉంటాయా? ఛత్రం ఏది కూడా అంటే ఆ రకంగా ఒక నీడ కిందకు వచ్చిన తర్వాత, అది ఏ నీడ, నీ నీడ, నువ్వు సద్గురువువి, నీ నీడ కింద మేము వచ్చిన తర్వాత మాకు ఎట్లాంటి ఏ రకమైనటువంటి మాకు సమస్యలు లేవు బాబా అన్నాడు. గుచ్చి అడిగాడట. వదిలిపెట్టాడండి, చెప్పాను కదా, బాబా వదిలిపెట్టాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండేవాడు బయటకు లాగుతాడు. గుచ్చి ఏమిటి చెప్పవయ్యా, ఏదో సమస్య అది ఇది అంటున్నా కదా, ఏదో చెప్పవయ్యా అని అన్నాడు. అప్పుడు చెప్పాడు బాబా, పెద్ద వాళ్ళందరూ గురువులు, పీఠాధిపతులు, వాళ్ళు వీళ్ళని అడిగారు. ఏది ఈశావాసోపనిషత్తు నేను మరాఠీలో రాశాను, ఓవి అనే ఛందస్సులు. అది ఏంటంటే 18 మంత్రాలే. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ రకంగా ప్రారంభం చేసుకొని మంత్రంతో సహా 18 మంత్రాలు ఉండేటువంటిది ఏదయ్యా అంటే ఈశావాసోపనిషత్తు. 108 ఉపనిషత్తులు ఉన్నాయట. దాంట్లో పెద్ద ఉపనిషత్తు ఏదంటే బృహదావరోపనిషత్తు. దాంట్లో చాలా మంత్రాలు ఉన్నాయి. దాని సారాంశమే ఈశావాసోపనిషత్తు అంటారు. అట్లాంటి ఉపనిషత్తులు మరాఠీలోకి అనువాదం చేశాడు. చేసిన తర్వాత చాలామందిని అడిగాట, అతను దీని సారాంశం ఏమిటయ్యా. ఇక్కడే మనం సందేహపడుతున్నాం. అతను అనువాదం చేసేటప్పుడే ఆయనకు ఆ సందేహం ఉండకూడదు, కానీ ఎందుకు అనువాదం చేశాడు, బాగుంటుంది కదా అని చేశాడు. కానీ అసలు సారాంశం ఏమిటి చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. రామాయణం సారాంశం ఏంటంటే తల్లి తండ్రి చెప్పిన దాన్ని వినాలి, భార్యతో ఎలా ఉండాలో తెలుసుకోవాలి, తమ్ముడితో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. ఇది రామాయణం సారాంశం. అంతేగాని అక్కడ రామాయణం సారాంశం చెప్పి భగవద్గీతలో చెప్పినట్టు చెప్పకూడదు. కాబట్టి ఈ రకంగానే ఈశావాసోపనిషత్ సారాంశం ఏమిటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క, ఎందుకంటే ఇవన్నీ రామాయణము, భారతము, భాగవతం ఇవన్నీ కథలండి. కథలకు సారాంశం ఒకటే రకంగా ఉంటుంది ఎక్కువ శాతం. అంతర్లీనంగా లోపలికి పోతే వేరే అర్థాలు ఉంటాయేమో, కానీ మామూలుగా అయితే ఒకటే అర్థం ఉంటుంది. ఆ రకంగా ఈశావాసోపనిషత్ అర్థం ఏంటయ్యా, అది మంత్రం కదండి, అది కథ కాదది. మరి దాని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కగా చెప్తున్నారు బాబా, నాకు దాని సారాంశం ఏమిటో కరెక్ట్గా తెలియడం లేదు అన్నాడు. ఎవరితో? ఇప్పుడే చెప్పా కదా, సాయిబాబా ఎట్లా ఉండేవాడు తెలుసు కదా, ఫోటోలన్నీ మనకు తెలుసు. 100 ఏళ్ల క్రితం ఫోటోలు తీశారు అప్పట్లో. ఆయన ఎట్లా ఈ రకంగా ఒక పీఠాధిపతి లాగానో ఒక సన్యాసి లాగానో లేడు. ఆయన మసీదులో కూర్చుంటాడు. నువ్వు అడిగాడు. ఆయన ఎందుకు అడిగాడు, ఇక సమస్య ఏమన్నా ఉందా, సమస్య ఏదన్నా ఉందా అంటే అప్పుడు అడిగాడు. ఓ చిన్న సమస్య ఉంది బాబా, ఈశావాసోపనిషత్తు దాని సారాంశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అన్నట. అప్పుడు బాబా వెంటనే అన్నట, అదేం పెద్ద సమస్య అయ్యా అన్నట. చూడండి, ఉపనిషత్తుల యొక్క సారాంశం తెలుసుకోవాలంటే ఎంత విశేషంగా సాధన ఉండాలని. అట్లాంటి వేదాంగాలైనటువంటి ఉపనిషత్తుల యొక్క వేదసారమైనటువంటి ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశంలో ఈశావాసోపనిషత్తు అదేమిటో పెద్ద కష్టం ఉంది, ఆ సమస్య నాది, సమస్య కాదన్నాడు. మరి ఏది చెప్పాలి కదా, లెక్చర్ చెప్పాలి కదా, ఉపన్యాసం చెప్పలేదండి. అప్పుడు అన్నాట, గణు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ పోతావా అన్నాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోతావు కదా. ఇదేనండి ఈశావాసోపనిషత్ సారాంశం. అంటే వేదము ఎట్లయితే చెప్తుందో ఆ రకంగా చెప్తాడు బాబా. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పంచభూతాల నుంచి వచ్చాం. ఎక్కడికి పోతాం? పంచభూతాల్లోకి పోతాం, అంతే. అట్లాగే గణుతో అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్తావు కదా. అంటే ఎక్కడి నుంచి వచ్చావు అనేటువంటి భావన ఏదైతే ఉందో
అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది విల్లీపాలెం నుంచి వస్తాడు. విల్లీపాలెం బాంబే దగ్గర ఉంది. విల్లీపాలెం నుంచి వచ్చాడు, విల్లీపాలెంకి వెళ్తాడు కదా. కాబట్టి విల్లీపాలెంకి వెళ్తాడు కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్తున్నావు అంటే ఆయన అన్నాడు, అవును బాబా నేను విల్లీపాలెంకి వెళ్తున్నాను. చూడండి, ఎక్కడి నుంచి వచ్చావు? విల్లీపాలెం నుంచి. ఎక్కడికి పోతున్నావు? విల్లీపాలెం పోతున్నావు. అది మామూలు లౌకికంగా దాని అర్థం. కానీ ఉపనిషత్తు సారాంశం అడిగాడు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోతావు కదా అంటే అదే దాని సారాంశం. వెళ్తున్నా అక్కడ ఒక పనిపిల్ల ఉంటుంది, అంట్లు తోముతూ ఉంటుంది కదా. ఆ పనిపిల్ల నామ్యా చెల్లెలు, ఆమె నీకు ఉపనిషత్తు సారం చెప్తుంది అన్నాడు. నిజంగా అక్కడ ఉండేవాడంతా నవ్వారటండి. నీకు ఉపనిషత్తు సారం చెప్పమంటే నువ్వు చెప్పాలి, లేకపోతే పీఠాధిపతి దగ్గర పొమ్మని చెప్పాలి, లేకపోతే ఎవరైనా మహానుభావుల దగ్గరికి పోయి దాన్ని అర్థం తెలుసుకోరా బాబని చెప్పాలి. కానీ పని మనిషి చెప్తుందండి ఈశావాసోపనిషత్తు అర్థం సారాంశం తెలియజేస్తుందా? నవ్వారట. దాసుడు మాత్రం నవ్వలేదు. ఇదేమనుకుంటుంది, దాసు ఎందుకు నవ్వలేదు? ఆయన గురువు ఏది చెప్పినా అది వేదమే. ఆయన చెప్పినట్టుగా పని మనిషి నోటి నుంచి వేదం యొక్క అర్థం రావాలి, తెలుస్తుంది నాకు. దున్నపోత నుంచి వేదాలు చెప్తారంటారే, ఆ రకంగా ఆ పని మనిషి నాకు చెప్తుంది అంటే నమ్మకం కలిగి ఉన్నందువల్ల ఇది బ్రహ్మ ఇచ్చిన తీర్పు అనుకున్నాడటండి. వెళ్ళాడు. సరే, ఇదో పెద్ద కథ. ఈరోజు కొద్దిగా సంక్షిప్తంగా చెప్పాలంటే, ఎందుకంటే వేదమాత గాయత్రి స్వరూపం. ఆ వేదమాతలో ఉపనిషత్తుల యొక్క సారాంశం చెప్పిన దాంట్లో దీని అర్థం ఏమిటో నేను గుర్తు చేసేది ఈరోజు ఆపుతాను. ఏమిటంటే ఉపనిషత్తు ఏం చెప్పింది అని అడిగాడు కదా. అంటే ఈశావాస సారాంశం ఏంటో, పని ఏం చేసిందట, పొద్దున్నే పాట పాడిందండి. ఏం పాట? విఠలుడి గురించో, గణేశుడి గురించో, శివుడి గురించో కాదటండి, మంచి చీర గురించి పాడిందండి. ఆ చీర యొక్క అంచు, ఎంబ్రాయిడింగ్, బార్డరు, దాని గురించి పాడిందట. దాసరి మహారాజ్ పొద్దున్నే లేచు విన్నాడు. ఓయమ్మో ఎంత మంచి గుర్తురా, శృతి లయ బద్ధంగా పాడింది, చాలా బాగా పాడింది. ఇంత గొప్ప చీర గురించి పాడిందంటే ఎవరో ధనవంతురాలు అయి ఉండుంటుంది అని అనుకున్నాడు. చూడండి, భావన కదండి ఏదైనా. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు చూస్తున్నారు, వింటున్నారు. మీరు ఒకవేళ నన్ను చూడలేదనుకోండి, ఆయన ఎంత బాగా చెప్తున్నాడు కదా, అంత ఆనందంగా, ఎంత సుఖంగా, ఎంత చక్కగా కోటీశ్వరుడై ఉంటాడేమో అని అనుకుంటారు. కానీ నాకుండే సమస్య, అనారోగ్యం నాకున్నది. కానీ నేను ఏ రకంగా చెప్తున్నాననేది తెలిసిన వాడికి అర్థమవుతుంది. అట్లాగే తనకు ఉండే బాధ ఏదైతే ఉందో అది ఏంటి ఇంత గొప్పగా చీర గురించి పాడుతున్నది. ఈ చీర మామూలుగా అయితే ధరించలేదు ఎవరు, అట్లాంటి చీర గురించి పాడుతున్నది కదా అని పోయి చూశాడట. ఎవరు? గణుమారాజు. అంట్లు తోముతూ ఉన్నదటండి. అందుకనే ఈశావాసోపనిషత్తు అర్థం ఏంటంటే, నీ పని నువ్వు చేయాలి. పని చేయకుండా భగవంతుడు అన్నీ చేస్తారంటే చాలా తప్పండి. నీ కర్తవ్యాన్ని కర్తవ్యంగా భావించి నాకు ఈ వృత్తి నాకు భగవంతుడు ఇచ్చాడు అని భావనతో ఆ పని తను పూర్తి చేసి తర్వాత ఫలితాన్ని కూడా నువ్వు ఆశించకూడదు. ఎంత వస్తుందో దాంతో తృప్తి పడాలి. ఆ పని పిల్ల చూసి, అదే ఇదేంట్రా బాబు అంటు దొంగతున్నది, మురికి నీటి మధ్యలో ఉంది, ఈ పిల్ల ఈ పాట పాడుతున్నదే అని అనుకున్నాడు. అనుకున్నవాడు ఏం చేశాడు, ఊరుకోవచ్చు కదా. ఆయనకట ఒక మంచి చీరను బహుకరించాలి అనుకున్నాడు. పోనీ తను ఖర్చు పెట్టాడా? లేదు. ఒక ధనవంతుడు చెప్పాడు, ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పిల్ల ఏం చేసిందట, మొన్నాడు ఆ కొత్త చీర కట్టుకొని తిరిగిందట, అందరితో కలిసి ఆడుకున్నదట. అందుకని నడమంతర సిరి అంటారు. లేనప్పుడు మామూలుగా ఏడుస్తూ కూర్చుంటారు. వచ్చిందనుకో మనకెవరికి చెప్పాలంటే తలుపులన్నీ మూసేస్తారు. పక్కవాడు చెప్తే మళ్ళీ నాకు ఆ రహస్యం చెప్తే నేను ఎక్కడ సంపాదించుకుంటాను అనుకుంటారేమో తెలియదు. అందుకని నడమంతర సిరి చాలా భయంకరమైనది. మంచులో ఒక్కసారిగా ఏంటి ఆ సిరి, ఈ కొత్త చీర కట్టుకోవడం అనేటువంటి దాంట్లో ఎక్కడ ఆమెకు అదే నేను ఇంత కొత్త చీర కట్టుకున్నాను కదా, నన్ను ఎవరు తాకొద్దు, నాతో ఎవరు ఆడుకోవద్దు, నేను కొత్త చీర కట్టుకున్నాను అని ఉన్నదా? లేదండి, అందరితో కలిసి ఆడుకున్నది అతను. అప్పుడు చూసి ఆశ్చర్యపడ్డాడు. మొదటేమో చాలా గొప్పగా అనుకున్నాడు, తర్వాత ఆశ్చర్యపడ్డాడు. తర్వాత మొన్నాడు ఏమైందట, ఆ కొత్త చీరను లేదట, మామూలు చిరిగి చీరే కట్టుకుందట. అయినా కూడా అందరితో కలిసి ఆడుకున్నదట. అప్పుడు దాసరి మహారాజు అడిగాడట ఎవరిని, ఆ పని పిల్లను, కొత్త చీర ఏం చేసావమ్మా అని. అమ్ముకొని నీకేదో సంపాదించలే. ఆ పిల్ల అన్నాడట, పెట్టెలో పెట్టుకున్నాను స్వామి అని అన్నాడు. అయినా ఎంత ఆనందంగానో ఉన్నదట. అంటే ఏమిటంటే దీని సారాంశం, సిరి సంపదలు అంటే ఆస్తిపాస్తులు, డబ్బులు
ఇవన్నీ సుఖాలు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి, వీటికి సంబంధమే మన మనసు ఉండకూడదు. మనసు ఎప్పుడు కూడా నీకు ఎంత వచ్చినా తృప్తిగా ఉండాలి. అందుకని నేను గుర్తు చేస్తున్నాను. నేను ఈ రకంగానే ఈ ఈశావాస్యోపనిషత్తు అర్థం గురించి చాలాసార్లు గణయజ్ఞాలలో గుర్తు చేశారు. శృంగేరి జగద్గురువు వారు, ఇప్పుడు ఉన్నటువంటి భారతీ తీర్థ స్వాముల వారు ఈ శంకర మఠం, మన హైదరాబాద్లో ఉండే శంకర మఠానికి వస్తే అప్పుడు 100వ జ్ఞానయజ్ఞానికి పిలవడానికి పోతే ఆయన నన్ను అడిగారు, సత్యత్రి ఇన్ని జ్ఞానయజ్ఞాలు చేశావు కదా బాబు, నువ్వు ఏమి సంపాదించుకున్నావని అడిగాడు. అప్పుడు నేను అన్నా ఆయనతో, ఆ స్వామీజీతో, పీఠాధిపతితో, నాకు ఒకటే తెలిసిందండి, నాకు ఏదైతే బాగా గొప్పగా వచ్చినా పొంగిపోవద్దు, ఏదైనా కష్టం వచ్చినా కుంగిపోవద్దు. కష్టమైనా సుఖమైనా రెండింటినీ ఒకే రకంగా భావించుకొని అనుభవించడమే నేను తెలుసుకో. అమ్మ అంత ఉందా సత్యరిత్రలో అన్నాడండి భారతీ తీర్థస్వాముల వారు. అంటే ఉన్నదా లేదా ఎట్లా తెలుస్తుందండి? సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, నదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి మునిగితే తెలుస్తుంది, ఈత కొడితే తెలుస్తుంది. నాలాంటి వాడికి ఏం తెలుస్తుందండి? బయట ఉంటుంది. అట్లాగే ఆ సత్యరిత్ర అనే దాంట్లో ఆ ఉపనిషత్తుల సారమైనటువంటిది, ఆ ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటది? తృప్తిగా ఉండు. ఎక్కడా కూడా ఏ రకంగా కూడా నువ్వు పెట్టుకోవద్దు. ఏంటంటే ఒకసారి ఎన్ని కోట్లున్నా కూడా కోట్ల నోట్లు పెట్టుకొని ఆయన అంటే తినడు కదండి, పప్పు కూర పెట్టుకొని తినాల్సిందేగా. కాబట్టి ఆస్తిపాస్తులు సుఖ దుఃఖాలు ఇవి కాదు. ఆ వేదం ఏం చెప్తున్నది? అయ్యా సుఖంగా ఉండు. సుఖం ఎట్లా ఉంటారు? తన నా దగ్గర డబ్బులు లేవుతాయి, ఏం కావాలి డబ్బులకు? డబ్బులు ఇస్తే సుఖపడతావా? కాదు, మనస్సులో ఉండాలి నేను సుఖంగా ఉన్నాను. అందుకని చివరిగా గుర్తు చేస్తున్నాను, సాయిబాబా భక్తులు చాలామంది నాకు పరిచయమైన వాడు. నేను అనుకుంటాను ఒక్కోసారి, నేను చాలా బాధలు పడుతున్నాను, అనారోగ్యంతో ఉన్నాను పోయిన సంవత్సరం, ఇప్పుడు కాస్త పర్వాలేదు అనుకుంటున్నాను. కానీ నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ పనిపిల్ల కథ విన్న తర్వాత, చూసిన తర్వాత, నాకంటే బాధపడేవాడు ఎంతమంది ఉన్నారు? ఎంతసేపు నేను ఇప్పుడు చెప్పింది కదా మా ఆవిడ, ఈ అహంకారం ఉంది చూడండి, నేను కష్టపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నేనేదో ఇబ్బంది పడుతున్నాను, కానీ నీకంటే ఇబ్బంది పడేవాడు ఎంతమంది లేరు? కోట్ల మంది ఉన్నారు. జీవులైతే ఇంకా ఎన్ని కుక్క, ఈగ, దోమ, పంది ఎన్ని. కాబట్టి మనము నేను అనే అహంకారంతో ఆ రకంగా సుఖము దుఃఖము ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు పొంగిపోయి, దుఃఖం ఉన్నప్పుడు కుంగిపోవడం కాదు. ఏది ఇచ్చినా నువ్వు అనుభవించు. తేనె ఉందిదా, అనుభవించు. ఈరోజు నీకు కష్టం వచ్చింది, అనుభవించు దాన్ని. అందుకే నాకు కష్టం వచ్చింది, నాకు ఉద్యోగం లేదు కాబట్టి నేను చచ్చిపోతాను అనుకోవడం చాలా పొరపాటు. అనుభవించు. ఈ మార్గం ఎవరు చూపిస్తారు, ఎట్లా చూపిస్తారు అంటే తర్వాత భగవంతుని మీద భారం వేయి. అంతేగాని ఆ రకంగా ఆ కష్టాన్ని భరించలేక చచ్చిపోవడం వలన నీకు సమస్య పరిష్కారం కాదండి. అది మనం గుర్తు చేసుకోవాలి. ఇది వేద మాత అయినటువంటి గాయత్రి అమ్మవారు ఏ రకంగా అయితే ఆ వేదాంగాల సారాంశాన్ని సాయిబాబా ఎంత చక్కగా, అంటే ఉపన్యాసం చెప్పొచ్చు కదండి. నేను చెప్పాను ఇప్పుడు దాదాపుగా 20 నిమిషాలు చెప్పాను. కానీ ఈ రకంగా బాబా ఈశావాస్యోపనిషత్తు అర్థం ఏంటో చెప్పు బాబా అంటే దశరథ మహారాజు అడిగితే ఉపన్యాసం చెప్పొచ్చు. కాదు, నేను చెప్పడం కాదు, నువ్వు చూసి తెలుసుకో. నీకంటే ఎంత ఎంత పనిపిల్ల ఆ పిల్ల, అంటు దమ్ముతున్నది ఆ పిల్ల కొత్త చీర గురించి, ధనవంతులు కూడా కట్టుకోలేనంత గొప్ప చీర గురించి చెప్తున్నదంటే మరి ఉన్న స్థితి ఏమిటంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటారు. ఎప్పుడు కూడా నిరాడంబరంగా ఉండాలి, ఆలోచనలు మాత్రం చాలా గొప్పగా ఉండాలి. అందుకని చెప్తుంటారు చూడండి, ఎవరైనా పిల్లలతో మాట్లాడుతుంటే, మా క్లాసులో నాకు 40 మార్కులే వచ్చాయమ్మా అని చెప్తే వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే ఎదవా, కొంతమందికి 70 మార్కులు 80 మార్కులు వచ్చాయంటే కాదు, నాకంటే తక్కువ వచ్చిన వాడు కూడా ఉన్నారమ్మా అని పిల్లలు చెప్తారనుకో. అప్పుడు తల్లి ఏముంటుంది, ఒరే నీకు వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చారో వాళ్ళతో పోల్చుకో, అది అది నీకు. అంతేగాని తక్కువ మార్కులు అట్లాగే ఇక్కడ ఉల్టా అండి. ఇక్కడ నీకంటే కష్టపడుతున్న వాడు ఎవడో వాడిని నువ్వు చూడు, వాడు బాధపడుతున్నాడు, కానీ నేను బాధపడుతున్నా అని చెప్పలేదు. అందుకని నేను చాలా చోట్ల చూశాను, అసలు మనకు ఎందుకు ఇంత కష్టపడుతుంటారా వీళ్ళు అనిపిస్తుంది. చివరిగా అంటే ఈ సత్యత్ర 622వ జ్ఞాన యజ్ఞం, ఈ దేవీ నవరాత్రులలో భాగంగా ఒకవైపు దేవి భాగవతం, రెండవ వైపు సత్యత్ర గుర్తు చేసుకుంటే నేను వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఈ రెండవ రోజున గుర్తు చేస్తూ
కాశీలో జ్ఞాన యజ్ఞం జరిగింది. చాలా ఆనందంగా జరిగింది. దాని ఆ ఒక్క అనుభవం, నా అనుభవం అంటే నాకు దాసరి మహారాజ్ అనుభవం కలిగించాడు. ఎవరు? సాయిబాబా. అది మీకు సచరిత్రలో ఉందని నేను మీకు వినిపించాను. కానీ నాకు కూడా అనుభవం కలిగించాడండి. అక్కడ ఒక మఠంలో జ్ఞాన యజ్ఞం పెట్టారు. పొద్దున్నే లేచి నేను సంధ్యావర్తకుడానికి మఠానికి వెళ్ళేవాడిని. 2 రోజులు అయిపోయింది. 7 రోజులు అక్కడే ఉన్నాము. 9 రోజుల పాటు ఉన్నాము. 7 రోజుల 2 రోజులు వెళ్ళిన తర్వాత మామూలుగా సంధ్యావర్తకొని బయటకు వస్తుంటే అప్పుడు ఈ రకంగా కాషాయ గుడ్డలు వేసుకొని ఉన్నా. ఒక పిల్లవాడండి, వాడికి మ్యాక్సిమం ఉంటే 11 ఏళ్ళు ఉంటాయి, అంతే, అంతకంటే ఉండవు. వాడు వచ్చి నాకు నమస్కారం చేశాడు. ఇక చాలామందికి తెలుసు, నార్త్లో కాస్త ఎవరన్నా కాషాయ గుడ్డలు వేసుకుంటే వాళ్ళకి నమస్కారం చేస్తారు. నేను అనుకున్నా నమస్కారం చేశాడులే పిల్లవాడు, అచ్చా భగవంతుడు అనుగ్రహిస్తాడు అన్నాను. అప్పుడు వాడు ఏమన్నాడు అంటే నన్ను, ఆ చాయ్ పీతే స్వామీజీ అని అంటే, క్యో ఎందుకు తాగండా? తాగుతాను అన్నా. బయటికి వచ్చాడండి. వాడికి ఏమైనా షాప్ ఉందో అనుకున్నాను నేను. పిల్లవాడైనా షాపులో పనిచేస్తుంటాడు, షాప్ ఉందనుకున్నా. కాదండి, మామూలు రోడ్డు మీద పెడతారు కదా, అక్కడ ఒక బండి మీద పెట్టుంటే నన్ను తీసుకుని వెళ్ళాడు. అక్కడికి తీసుకుని వెళ్ళి వాడు ఒక టీ కప్పు తీసుకొని నాకు ఇచ్చి వాడు తాగాడు, నేను తాగాడు. అయిపోయింది, వెళ్ళిపోయాడు వాడు. 2వ రోజు నేను 10 నిమిషాలు లేటుగా వెళ్ళాను, ఏది సంజ పట్టుకోవడానికి. ఆ రోజు మామూలుగా వచ్చాడు. చాయ్ పీతే సాబ్ అన్నాడు. అంతా మామూలు అలవాటైంది. పోయిందాం తాగాను, అయిపోయిందండి. 2 రోజులు ఇట్లా గడిచింది. ఇంకా రేపు మేము ప్రయాణమే వచ్చేస్తున్నాం హైదరాబాద్. నేను మా ఆవిడ కాశీ విశ్వనాథుడి యొక్క దేవాలయం దగ్గరలో ఏదైనా మార్కెటింగ్ చేద్దాం, పర్చేస్ చేద్దామని వెళ్తున్నాం. చాలా కిక్కిరిసి ఉంటుంది. అంటే ఉదాహరణకు నేను చెప్తాను, పోలికతో మన సుల్తాన్ బజార్లో ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుంది. చాలా విపరీతంగా జనం. సారాంశంలో భాగంగా వేదమాత, వేదము వేదాంగము అంటారు కదండి. వేదములో ఉండేటువంటి విషయాలను ఎంత చక్కగా మనకు అర్థమయ్యేటట్టుగా కాదండి, అర్థమయ్యేటట్టుగా చెప్పడం అంటే ఏదో భాషలో చెప్తారు కొంతమంది, చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు. అర్థమయ్యేటట్టు చెప్తేనే ఉపయోగం ఏముంది? వింటారు, ఇంటికి పోతారు, మామూలు. కానీ అనుభవంలోకి తీసుకురావాలి. అది అనుభవంలోకి తీసుకొచ్చిన తర్వాత స్వామి నిజంగా మాకు కళ్ళు తిప్పించారండి, మా మనసు మార్పించారండి అంటారు. కాబట్టి ఆ రకంగా మన మనస్సును, మనకు ఉండేటువంటి ఆలోచనలు మార్పు చెందేటట్టుగా వేదాలను ఆధారం చేసుకొని, వేదాంగాలను ఆధారం చేసుకొని, వేదమాత అయినటువంటి గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహంలో ప్రసాదంగా మనకి ఈ రోజున, ఈ 2వ రోజున సచ్చరిత్రలో ఉండేటువంటి విషయాలను మీ ముందు నేను గుర్తు చేశాను. ఎరచరణ కృతంబా కాజం కర్మజంబా శ్రవణ నైనజంబా మానసంబా అపరాధం విహితమైవితంబా సర్వమే తక్షమస్వ. జయ జయ కరుణాబ్దే ప్రభో శ్రీ సాయినాథ. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।